దేవుని కృప ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, మనల్ని ఎవరిని ఎలా వాడుకుంటూ నేటి వరకు నడిపించాడో ఇవన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా నేను కొన్ని పాయింట్లు చెప్తాను. పొద్దున విను మాట్లాడుతూ చాలా ఇబ్బంది అయింది, నేను ఎప్పుడు చెప్పలేదు ఇవన్నీ చెప్పింది. నిజమే, 104 degrees ఫీవర్ వచ్చినప్పుడు, అంత ఎక్కువ జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా బలహీనత వస్తుంది. అది ఆ టైంలో బాగా వీక్నెస్ ఎందుకు వచ్చిందో తెలీదు. రకరకాల మందులు, పనికిమాలిన మందులన్నీ మింగింపజేశారు. ఒక పక్క అందరూ చచ్చిపోతున్నారు, స్టెరాయిడ్స్. అసలు ఇప్పుడు కానీ కరోనా వస్తే ఒక్క మందు ముట్టుకోను నేను, నిజం. ఇప్పుడు కానీ కరోనా వస్తే ఒక్క మందు కూడా ముట్టుకోను. నేను ఏ మందులు వాడాలో అవే వాడతాను, కానీ ఆ రోజు వాడిన మందులు వాడను. నిజానికి నాకు ఆ రోజు అంత నీరసం రావడానికి కారణం, ఆ రోజు వాడినటువంటి మందులు స్టెరాయిడ్స్ అసలు వాడకూడదు. కానీ భయపడిపోయి, మన వాళ్ళలోనే కొంతమంది డాక్టర్లు ఉన్నారు, నాకు తెలిసిన డాక్టర్లు చాలామంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. సో వాళ్ళు కూడా కంగారు అయిపోయి ఫోన్ చేయగానే అది వాడండి ఇది వాడండి నేను సజెస్ట్ చేస్తుంటే అన్నీ మింగుతుంటే, సో చాలా ఇబ్బంది అయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో దేవుడు కృప చూపించి, కరుణ చూపించి మరలా సజీవుడిగా మీ మధ్యలో నిలబెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇవేం కొత్త కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా చూశాను, చాలా చాలా ఎదుర్కొన్నాం, చాలా గెలిచాం, నేటి వరకు వచ్చాం, ఇంకా గెలుస్తాం, గెలుస్తూనే ఉంటాం. అయినా ఓడిపోవడానికి మనం ఏమైనా సామాన్యులమా? దేవుని పిల్లలను కదా. దేవుని కుమారులకు, దేవుని పిల్లలకు ఎప్పుడు గెలుపు తప్ప ఓటమి అనేది ఉండదు. మనం ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి తోడుగా ఉండగా మనం ఎందుకు ఓడిపోతాం చెప్పండి? మనం ఎందుకు ఓటమి పాలవుతాం చెప్పండి? గుండె ధైర్యం ఆయన ఇస్తాడు, మనోనిబ్బరం ఆయన ఇస్తాడు. భయపడకుము యెహోషువా, నేను నీకు తోడై ఉన్నానన్నాడు. ఆ మాట చాలదా మనకి? పక్షపాతము లేని కన్న తండ్రి ఏ విషయంలోనైనా సరే మనల్ని నడిపిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, కరుణిస్తూనే ఉంటాడు, సంరక్షిస్తూనే ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, ప్రేమిస్తూ ఉంటాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఘనపరుస్తాడు. ఎంత ఎక్కలేనంత ఎత్తైన కొండపైకైనా సరే ఎక్కించి కూర్చోబెట్టి ఇదిరా నేనంటే అని చూపిస్తాడు. అది మన తండ్రి, మన కన్న తండ్రికి ఉన్నటువంటి ప్రేమ, ఆయన మీద మనకున్నటువంటి విశ్వాసం. ఈ 13 ఏళ్లలో ఆ విశ్వాసమే మనల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇంతమంది పిల్లలు ఆత్మీయులు, ఇంతమంది ఈరోజు ఇన్ని వేల మంది బాప్తిస్మాలు పొంది ఇక్కడ కూర్చొని, ఇంకా మీరు చూడలేదు లైవ్లో వాళ్ళ కామెంట్లు పెడతా ఉంటారు. ప్రత్యక్షంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి నాకు తెలియదు, వాళ్ళతో మాట్లాడడానికి. పాపం వాళ్ళకే మాట్లాడాలని ఉంటుంది, వాళ్ళకి ఇక్కడికి రావాలని ఉంటుంది. ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు, ఎక్కడెక్కడో ఉండి వాక్యాలు వింటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు చూపించే ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే కొన్ని కామెంట్స్ చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి. అంత ప్రేమ వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు, వాళ్ళ జీవితంలో జరిగిన మేలులు చెప్తూ ఉంటారు. నేను ఇక్కడ ఉండి వాళ్ళ జీవితంలో మేలు ఎలా చేయగలిగాని చెప్పండి? సేవ అంటే ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మనం వినబోతున్నాం, చాలా లోతైన కొత్త సంగతి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. అందుకే మిమ్మల్ని టైం అడిగితే గంట అన్నారు కదా, ఈ గంటలో క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు ఇందాక చాలామంది మాట్లాడారు ఇక్కడ, మన చెల్లెమ్మలు మాట్లాడారు, తమ్ముళ్ళు మాట్లాడారు, కన్నీటి పర్యంతం అవుతూ వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను మీకు ఎదురుగా ఉన్నాను కాబట్టి ఏదో మేలు జరిగింది, మాకు ఉపయోగకరంగా ఉంది, మాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, మా జీవితాలు బాగున్నాయని వీళ్ళు చెప్తున్నారు. నా ఎదురుగా ఉన్నారు వీళ్ళు. మరి ఎదురుగా లేని వాళ్ళకి మేలు ఎలా జరిగింది? వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఫేస్బుక్లో, యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, చాట్ చేస్తున్నారు. మన వాట్సాప్కి రోజు వందల కొలది మెసేజ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళ అనుభవాలు వస్తూ ఉంటాయి. మరి వాళ్ళకి ఎలా మేలు జరుగుతోంది? వాళ్ళు ఎప్పుడు నన్ను ప్రత్యక్షంగా కలవలేదు, నేను ఎప్పుడు వాళ్ళను ప్రత్యక్షంగా కలవలేదు, కానీ వాళ్ళ జీవితాల్లో దేవుడు మేలు జరిగిస్తున్నాడు. ఎలా అని అంటే, సేవ అనే పదంలో, సేవ అనే 2 అక్షరాల పదంలో ఉన్న అత్యద్భుతమైన, విలువైన, లోతైన రహస్యం అది. అదేంటో కొన్ని విషయాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి గ్రంథం మన చేతుల్లో ఉంది. అది మనిషి రాసిన పుస్తకం కాదు. ఎవరు రాసిన పుస్తకం? దేవుడు సాక్షాత్తు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన గ్రంథం ఇది. మతోన్మాదులు ఎన్ని బూతులైనా మాట్లాడుకునివ్వండి, దీని మీద కాలేసి తొక్కితే తొక్కనివ్వండి, లేదా పెట్రోల్ పోసి తగలబెడితే తగలబెట్టనివ్వండి, ఆ కర్మ, ఆ పాపం వాళ్ళు మూట కట్టుకుంటారు, మనకు పని లేదు. కానీ మనకు తెలుసు ఈ గ్రంథం ఎంత గొప్పదో, మనకు తెలుసు ఈ గ్రంథంలోని విలువైన మాటలు ఎంత గొప్పవో, మనకు తెలుసు ఈ గ్రంథము ఎవరు వ్రాయించారో, ఎవరు వ్రాశారో, ఇందులోని మాటలు ఎవరివో మనకు తెలుసా తెలీదా?
తెలుసు. బలంగా నమ్ముతున్నాం, అందుకే ఇలా స్థిరంగా ఉన్నాం మనం. నా మాటలు విని వాటి ప్రకారము ప్రవర్తించువాడు, వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉన్నాడు, ఎవ్వడూ వాడిని కదపలేడు. అది నా యేసు మాటలోని ఆంతర్యం. గాలి కాదు, వరద కాదు, ఏదైనా రానివ్వు. అదే పౌలు గారు చెప్తారు, ఖడ్గము కానీ, ఏదైనా శ్రమ కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, శోధన కానీ, ఖడ్గము కానీ, ఏదైనా కానీ, ఒక యుద్ధమే రాని, అది మరణం కానీ మరేదైనా కానీ, క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్ములను ఎడబాపనేరవు అనేది పౌలు గారి యొక్క బోధనా విధానం, ఆయన విశ్వాస ప్రమాణం. అదే విశ్వాస ప్రమాణంలో మనం కూడా ఉన్నాం. సో ఈ విశ్వాస ప్రమాణంలో ఉన్న మనం బండ మీద కట్టబడ్డది మన ఇల్లు. బండ అనగా యేసుక్రీస్తు ప్రభు వారి మాట, ఆ మాటే ఇందులో ఉన్నటువంటి తోట. సో ఇప్పుడు సేవ అన్న పదానికి మనం పాత నిబంధన కాలం నుంచి కొన్ని సంగతులు చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు కొంతమంది ఉన్నారు, ఇక్కడ మన రామకృష్ణ గారు, మన వాసు గారు, మన తమ్ముళ్ళు, ఇంకా కనబడకుండా కింద కూర్చున్నటువంటి మన సోదరులు, పరిచారకులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, సేవకులు ఉన్నారు, మన దేవసాయం గారు, ఇంకా మన పిల్లలందరూ, మన అభి, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళు ఇక్కడ నిలబడిన తర్వాత ఏమని పరిచయం చేస్తాం మేము వీళ్ళని? మీకు ఏమని పరిచయం చేస్తాం? సేవకులు అని పరిచయం చేస్తాం. సేవకులు అని పరిచయం చేయగానే కొన్ని కామెంట్లు వస్తుంటాయి, కామెడీగా నవ్వుతూ, సేవకులా, వీళ్ళేం సేవకులయ్యా అంటారు. ఏం సేవ చేస్తున్నారని సేవకులు? వీడెవడో సూట్ వేసుకుని నిలబడ్డాడు ఇక్కడ, ఇది సేవ ఏంటి అంటే మైక్ పట్టుకుని నిలబడితేనే సేవ, మైక్ పట్టుకు మాట్లాడితేనే సేవ, ప్రార్థనలు చేస్తేనే సేవ, ఇదేం సేవ అనే భావజాలం చాలామందికి ఉంటుందా ఉండదా? అన్యులకు ఉంటుంది. మరి క్రైస్తవులుగా మనం దానికి డెఫినేషన్ ఎలా ఇవ్వాలి అని అంటే, ఒకసారి మనం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూద్దాం. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూద్దాం. అతని జీవితాన్ని తరచి చూస్తే సేవ అంటే ఏంటి అనే దానికి దేవుడిచ్చినటువంటి డెఫినేషన్స్ అర్థమవుతాయి. చూద్దాం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి ఆ పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను. చాలు. దావీదట తన తరము వారికి సేవ చేసేట, నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడితే అతని శవం ఏమైపోయిందట? కూలిపోయిందట. ఇది పాయింట్. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే, దావీదు తన తరము వారికి ఏం చేశాడు అన్నట్టుగా చెప్తున్నాడు ఇక్కడ, సేవ చేశాడు. ఇంతకీ తన తరము వారికి దావీదు చేసినటువంటి ఆ సేవ ఏంటి మీరు చెప్పండి? డైలమాలో పడ్డారు కదా, చెప్పాలి కదా. మరి ఏంటి సేవ చెప్పాలి, టక్మని చెప్పేయాలి. అంటే మనకి సేవకున్న డెఫినేషన్స్ ఏవో ఉన్నాయి. సేవ అంటే ఏదో మనకు డెఫినేషన్స్ ఉన్నాయి, మనకేవో రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. కానీ నేను ఆల్రెడీ చెప్పాను సంఘంలో, సేవ 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన సేవ ఎలా ఉంటుందంటే, మీకు అందరికీ తెలుసు, మా అత్తగారు మంచం పట్టిందండి, 3 ఏళ్ళు చేశానండి సేవ అని కోళ్ళు అందనుకోండి, అది ఏ సేవ? అది శరీర సంబంధమైన సేవ. మా ఆయన కాళ్ళు ఇరిగిపోయిందండి, ఈరోజు ఇలా కబుర్లు చెప్తున్నాడు కానండి, అన్నీ మంచం దగ్గరికి తీసుకెళ్ళి నేనే 5 నెలలు చేశానండి సేవ ఈ దిక్కుమాలినోడికి అని భార్య అందనుకోండి, అంటే దాన్ని ఏమనాలి? ఏ సేవ అది? శరీర సంబంధమైన సేవ. అదే సేవ బైబిల్ దగ్గర ఆపాదించబడుతుందా అంటే, బైబిల్ దగ్గర ఆపాదించబడదు. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నది బైబిలు. అంటే బైబిల్లోని మాటలన్నీ, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న మాట మీకు అర్థమైతే, ఆత్మ సంబంధమైన సేవ ఏంటో, శరీర సంబంధమైన సేవ ఏంటో, సేవకుడు అన్న పదానికి దేవుడిచ్చిన డెఫినేషన్ ఏంటో మనకు అర్థమవుతుంది.
అది అర్థమయ్యేంత వరకు ఇది అర్థం కాదు. ఇప్పుడు లోకానికి ఎందుకు సేవకుడు అన్న పదానికి డెఫినేషన్ అర్థం కాలేదు అని అంటే, ఇందాక మన దేవసహాయం చెప్పినట్టు మేము పైకి ఎలా కనబడతాం అన్నాడు చూడండి. అసలు లోకానికి ఎందుకు ఆ డెఫినేషన్ అర్థం కాలేదంటే, లోకం ఆత్మ సంబంధమైన విషయాల్ని శరీర సంబంధమైన దృష్టితో చూడడం మొదలుపెట్టింది. అంతేనా? ఆత్మ సంబంధమైన విషయాన్ని ఏ దృష్టితో చూడడం మొదలుపెట్టింది? శరీర సంబంధమైన దృష్టితో. సేవకుడు అన్న పదాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చేస్తే సేవ చేసేవాడు, ఇంకా వాడుక భాషలోకి తీసుకొచ్చేస్తే పనోడు. అంతేనా? పనోడు. దయచేసి ఒకసారి వాసు గారు రావాలి, మీరు రండి సార్. పనోళ్ళగా ఏమైనా ఉన్నాడు ఈయన? ఆ ఇన్ షర్టు, ఆ చొక్కా, ఆ జేబులో పెన్ను, టీచర్ గారిలాగా ఉన్నాడు, ప్రొఫెసర్లా ఉన్నాడు ఈయన చూడడానికి. అంతేనా? మరి పనోడని ఎలా అనగలమండి? పనోడంటే ఎలా ఉండాలండి మన దృష్టిలో? కూర్చోండి సార్. పనోడంటే మన దృష్టిలో ఎలా ఉండాలి? ఒక గుణపం, ఓ పార, తలకో తలపాగా, మొలకో గోచిగుడ్డ, ఇవి ఉంటే మనం ఏమంటాం? అవా పనోడండి అంటాం. ఏడిలాగా సూట్ వేసుకొని, మంచి బట్టలు వేసుకొని, మంచిగా మైక్ పట్టుకొని, చక్కగా నిలబడి నేను పనోడినే అంటే నువ్వు పనోడువా, ఏదో నువ్వు పనోడువా అంటారు. ఇందుకే పనోడన్న పదం బైబిల్లో ఉందా లేదా అది కూడా చెప్పాలి మీరు నాకు. ఉందా లేదా సేవకులకి సంబంధించి పనోడని? పనివాడు జీతమునకు పాత్రుడు, నమ్మకమైన పనివాడు, నమ్మకమైన పనివాడు. ఉందా బైబిల్లో పనివాడన్న పదం? ఉంది, చాలా సందర్భాల్లో వ్రాయబడింది, మీకు తెలుసు రెఫరెన్సులు. జత పనివాడు. ఏ పనివాడు? నా జత పనివాడైనా. ఏ పనివాడట? జత పనివాడు. ఇప్పుడు మరి ఎలా అర్థం చేసుకోవాలండి పనోడంటే? మన భాషలో పనోడు ఎలా ఉంటాడు చెప్పండి, మీరు చెప్పండి. పనోడు ఎలా ఉంటాడు? తాపీ పనోడు అన్నాం అనుకోండి, పాపం ఒంటి నిండా సిమెంట్ కొట్టేసి చేతులు కాళ్ళు కన్నాలు అడిపోయి పార పట్టుకొని తాపీ పట్టుకొని మురుగ్గా ఉంటాడు పాపం. కూలి పనోడు అన్నాం అనుకోండి, కూలి పనోడు అంటే ఎలా కనబడతాడు మనకి? చెప్పండి, ఎలా కనబడతాడు? ఒంటి నిండా బురద, తలకు తలపాగా, ఒక చొక్కా, ఒక పైకి మడత పెట్టేసినటువంటి ప్యాంటు. సో పనోడు అన్న పదాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం, సేవకుడు అన్న పదాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం. కానీ ఇవన్నీ శరీర సంబంధమైనవి. మరి ఆత్మ సంబంధమైన పని కూడా ఉంది. మీరు అనుకుంటారు పని అంటే కేవలం చేతులు కాళ్ళు కదపటం, ఒంటినంటే చెమట కారటం, ఇది మాత్రమే పని అనుకుంటే మనకంటే అవివేకులు మరొకరు ఉండరు. పని పలు విధాలు. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే, డాక్టర్ గారు ఉన్నాడు, డాక్టర్ గారు చేసేది పనే కదా. ఏం పని అది? వైద్యుడి పని. వైద్యుడి పని ఎలా ఉంటుంది? చొక్కా నలగదు, ఏసీలో కూర్చుంటాడు, మెడలో స్టెతస్కోప్ ఉంటుంది, కుర్చీలో కూర్చుంటాడు, ఎక్కువ బీపీ మిషన్ ఉంటుంది, షుగర్ మిషన్ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటాడు, వచ్చిన వాళ్ళు చూస్తుంటాడు. ఆపరేషన్లు పడితే లోపలికి వెళ్ళి పొట్ట కోసి ఆపరేషన్ చేస్తాడు. ఇది వైద్యుడి పని. వైద్యుడికి ఏమైనా బాగా చెమటలు పట్టేసి అలా ఉంటాయా? ఉండవు కదా, నీట్గా ఉంటాడు. అందుకే డాక్టర్ గారు కారు అమ్మేస్తానంటే తొందరగా కొనుక్కుంటారట. ఎందుకట? పెద్ద ఎక్కువ దూరాలు తిరగడట. ఇంట్లోంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి బయటికి వెళ్దామంటే కుదరదు కాబట్టి ఆయన లెక్క అది. ఇక ఇంజనీర్ అన్నాం అనుకోండి, ఇంజనీర్ ఎలా ఉంటాడు? ఆయన పని ఎలా ఉంటుంది? ఆయన పని ఒక రకంగా ఉంటుంది, ఇంజనీర్ల పని అది. ఆయన కూడా చొక్కా నలగకుండా చక్కగా వెళ్తాడు, సైట్లోకి వెళ్తాడు, ప్లాన్ చెప్పేస్తాడు, అంతా అయిపోద్ది, లోపలికి వచ్చి క్యాబిన్లో కూర్చుంటాడు. పైలట్ కూడా పనుడే, ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు, అతని పని అతనిది. డ్రైవర్ పని డ్రైవర్ది. టీచరు ఇది వరకంటే టీచర్ పోస్ట్ అంటే మాకు వద్దు బాబు అనేవారట. ఇప్పుడు టీచర్ పోస్ట్ అంటే ఎగబడి మరి మాకు 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 అంటున్నారట. ఎందుకు? పెద్ద పని ఉండదు కాబట్టి కదా, నీడపట్టున ఉండొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, అదో పని. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు, వీళ్ళకేంటి పని? సిస్టమ్ ముందు కూర్చొని గంటలు ఆ సిస్టంతో కుస్తీ పట్టడమే. అస్సలు ప్రశాంతత ఉండదు. నాకు తెలుసు కదా, చాలామంది సాఫ్ట్వేర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు నాకు తెలుసు, వాళ్ళకి అసలు రిలాక్సేషన్ ఉండదు, మైండ్ అంతా చికాక్గా ఉంటుంది. పాపం వాళ్ళకి బీపీలు, షుగర్లు, ఎంత జీతాలు వచ్చినా 45-50 వచ్చేసరికి మూల పడిపోతారు వాళ్ళు. అంటే శరీర సంబంధమైన పనులలో బలమైన పనులు ఉన్నాయి, బలహీనమైన పనులు ఉన్నాయి, సుఖపడి చేసే పనులు ఉన్నాయి, కష్టపడి చేసే పనులు ఉన్నాయి, రకరకాల పనులు ఉన్నాయి.
అందులో కొన్ని చేత్తో చేసేవి, కొన్ని కంటితో చేసే ఉంటాయి, అంటే కన్నే వాడాలి ఇంకా దానికి. కొన్ని ముక్కుతో చేసే ఉంటాయి, ముక్కే వాడాలి. సెంట్లు అమ్మడం అప్పుడని చూసారా? సెంట్లు అమ్మడం. ముక్కు పని చేయని సెంట్ అమ్మడానికి ఎవడని పెట్టుకుంటాడా? ముందు మనం చూడాలి. నేను ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు తమ్ముళ్ళు నన్ను, అన్న సెంట్లు బాగుంటాయని ఒక షోరూంలో మాల్లో తిప్పుతూ అన్నీ చూపిస్తూ సెంట్ అంటే ఏదో సెంటే కదా అనుకుని వెళ్తే వాళ్ళు తీసి కొంచెం ఇలా రాశారు షర్ట్కి. తీసుకుంటారా సార్ అంది. బాగానే ఉందమ్మా, ఎంత అన్నాను. 75,000 అంది. లోపల పెట్టేసుకున్నాను. సో అంత కాస్ట్లీ అమ్ముతున్నప్పుడు మరి ఏం చేయాలి వాళ్ళు? ఏం చేయాలి చెప్పండి? ముక్కు పని చేయాలని పెట్టుకోకూడదా? ముక్కు బాగున్నాడు పెట్టుకుంటారు. అది చక్కగా చూడాలి. ఇంకో చోట మనం ఇదేదో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఉంటాయి. ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చెఫ్లు ఉంటారు. బాగా వంట తిప్పాలి, గరిటె తిప్పాలి, బాగా వండగలగాలి. వాళ్ళు వండగలగాలంటే టేస్ట్ చూడడానికి 4 పని చేయాలి. 4 పని చేయదన్నోడిని ఎవరిని వంటోడుగా పెట్టుకోడు. ఎందుకంటే ఉప్పు చూడాలి కదా, కనీసం ఆ ఉప్పు ఎంత ఉందో, పెరిగిందో, తరిగిందో చూడాలా వద్దా? చూడాలి. కొంతమంది ప్రత్యేకంగా టేస్ట్లు చెక్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఫుడ్ టేస్ట్లు చూస్తారు. ఐస్ క్రీమ్, పెద్ద ఐస్ క్రీమ్ మాల్స్లో, ఐస్ క్రీమ్ కంపెనీల్లో టేస్ట్ చెక్ చేస్తారు. అంతకంటే గొప్ప ఆశ్చర్యకరమైన విషయం అంటే వైన్ తయారీదారులో వైన్ చెక్ చేయడానికి కూడా ప్రత్యేకంగా స్కాలర్స్ ఉంటారట. అదో టీం అది. ఆ వైన్ ప్రొఫెషనల్గా చెక్ చేసి ఇది బాగుందా, బాగాలేదా, శుద్ధమైందా కాదా అని. ఇంకా వాళ్ళకి ఏం ఉండదు, లక్షల్లో జీతాలు తీసుకుంటారు. జస్ట్ టేస్ట్ చూస్తారు అంతే. ఏంటి టేస్ట్ చూడటం కూడా పనే అంటాం మనం అయితే. సోసి ఈ మాత్రం పనికైనా మా పేటలో తీసుకురా, దేని టేస్ట్ ఎలా ఉండదో చెప్పేసేవాళ్ళు ఉన్నారు మా దగ్గర అంటాం మనం. ఇంకా మీరైతే 4 మీద ఎట్టాలి. మా వాడు మోతిప్పి ఇలా కింద పైన కొట్టి మోతిప్పి అంటే చెప్పేస్తాడాడు. సరుకు నికార్స్ అయిందా కాదా? ఈ మాత్రానికి 20 లక్షలు 30 లక్షల జీతాలు తీసుకుంటున్నారా మీరు అనుకుంటాం మనం. కానీ మనోడు చెప్పే విధానం వేరు. మనోడు చెప్పేదేమో అదో రకం విధానం. చెప్పే ఉన్నారు మనకున్నారు, కానీ మరి ఈయన అక్కడ తీసుకెళ్ళరు. అక్కడ తీసుకెళ్ళారనుకోండి, పీతలా తాగేసి అక్కడ పడుకుంటాడు. ఆడలా పీతలా తాగడానికి కుదరదు, ఆడు ఉద్యోగస్తుడు. మరి ఆడు ఏం చేస్తాడు? కొంచెమే టేస్ట్ చూస్తాడు. టేస్ట్ చూసి ఇది నాణ్యమైందా కాదా చెప్తాడు. అందుకే రకరకాల, మీరు నెట్లో కొట్టు చూడండి. నేనే ఆశ్చర్యపోయిన ఒకసారి ఒక ఆయన చెప్తే, ఏంటి వైన్ బాటిల్స్ ఇంత రేటు ఉంటాయా అని. ద్రాక్షారసం. మీరు కానా వెళ్ళారనుకోండి, ఎప్పుడైనా మన ట్రిప్ వేద్దాం ఇజ్రాయెల్, మన ఐఫర్గడ్ మినిస్ట్రీ తరపున చెప్తాను డేట్ ఎప్పుడనేది, చెత్తపడుదురు కానీ వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే. అక్కడ కానా కానీ వెళ్ళారనుకోండి, కానాలో వైన్ బిజినెస్ జరుగుతుందండి. మరి బీభత్సమైన వైన్ బిజినెస్ అంటే అందులో ఆల్కహాల్ ఉంటుంది, నాన్ ఆల్కహాల్ ఉంటుంది. మన ఇక్కడ నుంచి వెళ్ళినోళ్ళు చిన్న బాటిల్ కొనుక్కుని తెచ్చేసుకుంటారు. ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళకి పంచడానికి. యేసుప్రభు వారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు కదా, కానా ఉంది కదా, అక్కడ నుంచి తెచ్చామరా అబ్బి అనగానే ఈడు ఎంత పొంగిపోతాడో. అయ్య బాబో, ఇది అక్కడదా, ఇదే ఆయన మార్చింది అన్నట్టు ఫీల్ అవుతాడు. అది కాదురా నాయన, అది ఆయన మార్చింది ఎప్పుడో అయిపోయింది, ఇది కొత్తది, ఈడు తయారు చేసింది ఇది. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆల్కహాల్ ఉంది, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఉంది. అంటే మత్తునిచ్చేది ఉంది, మత్తునివ్వనిది ఉంది. 2 అమ్ముతారు అక్కడ, 2 అమ్ముతారు. అవి కూడా ఫ్రంట్ పెడతారు. మీరు కావాలంటే టేస్ట్ చూసి కొనుక్కోవచ్చు. కొంతమంది టేస్ట్లు అన్నీ చూసి వచ్చేస్తారు తప్ప కొనరు. సో ఎందుకంటే కొనడానికి బోల్డంత రేట్లండి అవి. ఎక్కడ కొంటాం? చాలా రేట్లు ఉంటాయి. కొంతమంది చిన్నవి కొనుక్కుంటారు, అందుకే ఏదో గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెచ్చుకోవడానికి. ఏదేమైనా ఇన్ని పనులు ఉన్నాయండి ప్రపంచంలో, ఇన్ని పనులు ఉన్నాయి. కొన్ని పనులు ఉంటాయి చూడండి. అప్పుడప్పుడు మన మోటార్ పోయిందనుకోండి, ఒక ఆయన పిలుచుకొస్తాడు మన సంజయ్. అడు ఏం చేయడండి, వస్తాడంతే బండి వేసుకుని చూస్తాడు, అది తీయండి అంటాడు, తీస్తారు. అది ఇలా తిప్పండి అంటాడు, తిప్పుతారు. ఇలా తిప్పండి అంటాడు, ఏదో చెప్తాడు, 5,000 ఇవ్వండి అంటాడు. నేను అంటాను, రే అసలు ఏమైనా చేశాడరా, అసలు వచ్చాడరా, ఆ బోల్ట్ ఇలా తిప్పాడు, ఈ బోల్ట్ అలాగన్నాడు, అది అలాగన్నాడు, ఇది ఇలా అన్నాడు, అరగంట కూడా లేడు కదరా ఇక్కడ, మరీ బొత్తుగా 5,000 ఏందిరా అంటే, ఇంకా వాళ్ళు అంతే అన్నయ్య అంటాడు. నిజం. కొంతమంది చెయ్యి ఎత్తే 1000 రూపాయలట. నువ్వు చెయ్యి ఎయికిరా బాబు, అది శాపం మాకు. చెయ్యి ఎత్తే 1000 రూపాయలట, వస్తే 5,000 అట, కనబడితే 2,000 అట. అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? బోలెడంత మంది ఉన్నారు, బోలెడంత మంది. కార్ రిపేర్లు అవని ఇవని. కొన్ని కష్టమైనవి ఉంటాయి, కొన్ని ఏమో అస్సలు కష్టమైనవి ఉండవు. ఇంకొకళ్ళు వస్తారు,
ఇలా చేతులు రెండు పెట్టుకొని అలా తిరుగుతుంటాడు. స్థలం ఎంత? 5 సెంట్లు అండి. ఆహా, ఇదిగో ఇది వాస్తుకు బాగలేదు, వంటగది ఆ మూల పెట్టుకో, ఈ మూల బెడ్రూమ్ పెట్టుకో, ఆ పక్కన పిల్లలు పెట్టుకొని ఈ పక్కన ఆలు వేసుకో, సాయంత్రం గీసి పంపిస్తాను బొమ్మ, 10,000 అకౌంట్లో వేసుకో అంటాడు. ఇది ఏమైనా కష్టమా? పోనీ ఇది ఏమైనా కష్టమా? కాదు, కానీ ఉంటుంది మరి, అలా ఉంటుంది లెక్క. ఆయన వచ్చారండి, సిద్ధాంత్ గారు వచ్చారు, అంతే అండి, 20,000 ఇవ్వాలండి, పలానా సిద్ధాంత్ గారు వస్తే 30,000 ఇవ్వాలండి అంటారు. సో ఇవన్నీ భూమి మీద మనుషులు రకరకాల పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. ఆ పనుల్లో అన్ని శరీర సంబంధమైన పనులు ఉంటే, అన్ని శరీర సంబంధమైన పనుల్లోనూ పనివాడుగానే పిలువబడుతున్నాడు. అందులో కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని సులువైనవి ఉన్నాయి, కొన్ని చెమట కారే ఉన్నాయి, కొన్ని చెమట పట్టకుండా చేసుకుని పోయేవి ఉన్నాయి. కానీ అన్నింట్లో కూడా ఎలా కొనసాగుతున్నాడు? పనివాడు. ఇప్పుడు అదే పదాన్ని ఇక్కడ వాడాడు. ఏమన్నాడు? నా జత పనివాడు, నమ్మకమైన పనివాడు, ప్రభు పనిలో వాడబడుతున్నాడు. ప్రభువు పనివాడు, దేవుని పని ఉన్నాయా లేదా? ఆ మాట పని అన్న పదం ఉందా లేదా? ఉంది. దేవుని పని, పనివాడు, సేవకుడు, దేవుని సేవకుడు అనగా దేవుని పనివాడు, ఇవన్నీ మనం చదువుకున్న పదాలు. ఈ పదాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి. అందుకే ఆత్మ సంబంధమైన పదాలు కాబట్టే మొత్తం పనంతా దేని మీద ఉంటుందంటే మాట మీదే ఉంటుంది. అందుకే జిహ్వ ఫలము అర్పించుదుము అన్నాడు. ఎప్పుడైనా మీరు చూశారు లేదో, ఒక మోగవాడు దేవుని సేవ చేసినట్టుగా ఎక్కడైనా చూసాం మనం? మోగోళ్ళకి చేయగలడు, మోగోళ్ళకి చేయగలడు. చెవులు వినబడుతున్న వాళ్ళకి మోగవాడు సేవ చేయగలడా? దేవుని పని చేయగలడా? చేయలేడు. ఎందుకంటే వాడు సైగ చేసి చెప్తే అర్థం చేసుకునేంత జ్ఞానం మనకి లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, ఇంతమందిని ఇక్కడ కూర్చుండబెట్టింది ఏంటో తెలుసా? నా నోట్లోంచి వస్తున్న దేవుని మాట. అంటే ఇప్పుడు ఇక్కడ పనోడు ఉన్నాడు, దేవుని పనోడు. ఈ పనోడు ఏం చేస్తున్నాడంటే దేవుని గురించి మాట్లాడుతున్నాడు. మాటతో చేసే పని. ఇందాకే మీకు చెప్పాను, అందుకే బంగారం పని చేయాలి. కాలుతో చేస్తానంటే అవుతుందా? ఇంకెవడో నీకు ఏమి ఇవ్వడు. కాలుతో చేసామనుకో దుద్దులు రావు, దెబ్బలు వస్తాయి. అంతేనా? వస్తాయా? నెక్లెస్లు వస్తాయా? నట్లు వస్తాయా? మరి ఏమొస్తాయి? చేత్తో చేయాలి. ఎంత జాగ్రత్తగా చేయాలో. చిన్ని చిన్ని పరికరాలు ఉంటాయి, చిన్ని చిన్ని పరికరాలు, చాలా జాగ్రత్తగా చేయాలి. వాచ్ రిపేర్ చేయాలి, దేంతో చేస్తావు? చాలా జాగ్రత్తగా. కళ్ళు చెవి, అందుకే చూడండి కంట్లో ఎలా పెట్టుకుంటాడు, ఏదో డెప్పలాగా ఉంటుంది, భూతద్దం ఎలా దూరిపేసుకుంటాడు అంతే లోపలికి, అలా చూస్తుంటాడు. కనబడాలి మరి. ఆ లోపల చిన్ని చిన్ని ఉంటాయి చక్రాలు, అవి చూస్తూ చేయాలి కదా. తాపీ వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పెద్ద తాపీ అయినా చిన్న తాపీ అయినా, ఇది ఇంత తాపీలు ఉంటాయి వీళ్ళ దగ్గర, చిన్ని చిన్ని సందుల్లో పెట్టి తీస్తారు వీళ్ళు. అప్పుడప్పుడు గోడ మీద చెక్కుతుంటారు బొమ్మలు వీళ్ళు. అమ్మో, దానికి దండం పెట్టేయాలి. అలా చెక్కేలోపు మనం శ్రీకాళహస్తి వెళ్ళి వచ్చేయచ్చు కదా. అలా చెక్కుతుంటారు మెల్లగా. సో అది ఓపిక ఉండాలి దానికి. అదో పని. అలా కొన్ని కళ్ళతో, కొన్ని చెవులతో, కొన్ని చేతులతో, కొన్ని కాళ్ళతో చేసే ఉంటాయి. పాప మొన్న చపాతీ పిండి తొక్కాలి, ఎలా తొక్కుతాడు? కాళ్ళతో తొక్కుతాడు. మరి అయ్యే పానీపూరీలు మనం చూపించాడు కదా టీవీలో, చక్కగా తొక్కేస్తున్నాడు, పేడకడ తొక్కినట్టు. ఆ తర్వాత పక్కన ఒకడు అదంతా తొక్కేసిన తర్వాత పక్కన ఒకటి చేసేసి అమ్మేస్తుంటాడు అనమాట. సో ఆడు తొక్క మరి ఆడి అంత పిండి చేతితో ఎక్కడ కలుపుతాడండి ఆడు. ఇంట్లో పిండి కేజీ పిండి అయితే చేతితో కలిపేస్తాడు. ఇప్పుడు మీరు తినేవాళ్ళు ఎక్కువైపోయారు. చపాతీలు చేయాలి, ఎక్కడ చేస్తాడు? పానీపూరీలు చేయాలి, ఎక్కడ చేస్తాడు? బత్త పిండి తొక్కాలి. అప్పుడు ఏం చేయాలి? అరే బాబు, పెద్ద దబరాదే, అందులో పిండి వేసాయి, నీళ్ళు వేసాయి, తొక్కిపడే, అంతే. 2-3 తొక్కేస్తారు అంతే. శుభ్రం. ఉప్పు కూడా వేయక్కర్లేదు, ఇంకా సరిగ్గా సరిపోద్ది. అంతే తొక్కేసి చక్కగా పెట్టేస్తుంటాడు. నేను చూసి చెప్తున్నాను సుమా, అన్నీ అలా ఉంటాయని కాదు, కొన్ని. సో కాళ్ళతో చేసేవి, కళ్ళతో చేసేవి, చేతులతో చేసేవి, ముక్కుతో చేసేవి, అన్ని రకాల పనులు ఉన్నాయండి సమాజంలో. ఉన్నాయా లేవా? ఉన్నాయి. మరి దేవుని పని ఎలా అంటే అది జిహ్వ చాపల్యము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుందాం. మొదట మనం చదువుకున్న వచనంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుంటే, ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. ఈయన ఎవరింతకీ? యేసు ప్రభు వారు అపోస్తలుల కార్యాలు. ఈయన ఎవరో చూద్దాం.
అపోస్తలుల కార్యాలు 3:26. అపోస్తలుల కార్యాలు 3:26. ఈయన ఎవరో చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి, దేవుడు ఎవరిని పుట్టించి? తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ వద్దకు పంపెను. ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరట? సేవకుడు. ఎవరికి సేవకుడు? దేవుని సేవకుడు. ఎలా చేస్తున్నాడు సేవ? ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే నేనేమయ్యాను? పంపబడ్డాను. చూద్దాం ఆ మాట, ఒకసారి చూసేద్దాం ఆ మాట ఎక్కడుందో. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. మార్కు సువార్త 1:38. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఇంకా లోకాసు వార్త 4:43లో కూడా అదే మాట వ్రాయబడింది. అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా ఏం చేశారు అంటే ప్రకటించారు, మాట్లాడారు. అంటే ఒక సేవకుడి పని ఏంటంటే మాట్లాడడం. ఒక టీచర్ పని ఏంటి మీరు చెప్పండి? టీచర్ పని ఏంటి? మాట్లాడడం. టీచర్ అంటే ఏం చేయాలి? చేతులతో కాళ్ళతో పని ఉండదు. చక్కగా కూర్చుంటాడు, పుస్తకాలు ముందు పెట్టుకుంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, బోర్డు మీద రాస్తుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందుకే టీచర్ గారికి నెలకి 70,000 జీతాలు తీసుకుంటున్నారు ఇప్పుడు టీచర్లు. 70,000, 50,000, 40,000. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ గారికి అయితే 1,50,000 జీతం. ఒక చోట ఒక లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకైతే 2,50,000 జీతం. సో ప్రొఫెసర్లు, టీచర్లు, ఇంటలెక్చువల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. అంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే జ్ఞానానికి ఆ డబ్బులు. అంతంత జీతాలు ఎందుకు ఇస్తున్నారండి అంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే జ్ఞానానికి. పిల్లలకి జ్ఞానం నేర్పిస్తున్నారు కాబట్టి నెలకి 70,000 గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది, 80,000 శాలరీ ఇస్తుంది, లేదా ₹1,00,000 శాలరీ ఇస్తుంది. ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో, ఇంకా దేశ విదేశాల్లో అయితే ఇంకా ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ప్యాకేజీలు ఒక్కొక్కరికైతే ప్యాకేజు సంవత్సరానికి 70 లక్షలు, ₹1,00,00,000 కూడా ఉన్నాయి. ఏంటి వాళ్ళకంత ప్యాకేజ్ అంటే? అవును, వాళ్ళు జ్ఞానాన్ని నేర్చుకున్నారు, ఆ జ్ఞానాన్ని ఇతరులకు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తున్నారు, పనివారు. ఇప్పుడు శరీరానికి సంబంధించిన ఉపదేశాలు చేసేవాళ్ళు ఆ పని వాళ్ళైతే, ఈ పని వాళ్ళు ఎవరు అంటే ఆత్మకు సంబంధించిన ఉపదేశాలు. దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించిన ఉపదేశాలు. సేవకుడు అనగానే అర్థం దేవుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు బోధించి దుష్టత్వము నుండి మళ్ళించువాడు. దట్ ఈస్ ద రియల్ అండ్ కరెక్ట్ ఆన్సర్. దేవుని సేవకుడు, దేవుని పనివాడు అనగానే యేసుప్రభు వారిని పోలి నడుచుకుంటున్నాం. మీరు నాకు శిష్యులైనట్టు మీరు వెళ్ళి నాకు కూడా ఇతరులందరినీ ఎలా చేయండి అన్నాడు ప్రభు? శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే శిష్యులుగా చేయండి అంటే యేసుప్రభు వారి శిష్యులు ఎలా ఉన్నారో వీళ్ళు అలాగవ్వాలి. యేసుప్రభు వారి శిష్యులు ఏం చేశారు? మాట్లాడేవారు. దానికి పెట్టిన పేరే సువార్త. సువార్తికులు అనగా సువార్తను గూర్చి మాట్లాడేవారు. మారు మనస్సు పొందునట్లుగా ఒక మనిషికి దైవ జ్ఞానాన్ని నేర్పించేవారు. దేవుని ఏర్పాటులో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ సహవాసంలో దైవ వాక్కు ఒక బండ హృదయంలోనికి పంపించటం. ఇందాక యేసురాజు మాట్లాడుతుంటే నాకు లోపల చాలా బాధ అనిపించింది. కన్నీటితో ఉద్వేగభరితంగా మాట్లాడాడు తమ్ముడు. తన గతాన్ని గురించి చెప్పుకుంటూ వర్తమానాన్ని గురించి చెప్పాడు. సో ఇది నాకు చాలాసార్లు చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళినప్పుడైతే నన్ను పట్టుకుని ఏడ్చేశారు వీళ్ళందరూ. మంచి పిల్లలు వీళ్ళు, చాలా మంచి పిల్లలు. ఏడ్చేశాడు. నేను దగ్గర తీసుకుని ఏడవకురా నాయన, అలా ఏడవకు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా అంటే ఆ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వ్యక్తిని నేను అలా మార్చడానికి నేను సంతూర్ సబ్బు పట్టుకెళ్ళలే. ఆ వ్యక్తిని నేను అలా మార్చడానికి నేను పెనాయిలు పట్టుకుని వెళ్ళలే. ఆ వ్యక్తిని నేను మార్చడానికి కొరడా పట్టుకుని వెళ్ళలే. ఆ వ్యక్తిని నేను మార్చడానికి పని తాపి పట్టుకుని వెళ్ళలే, ఉలి పట్టుకుని వెళ్ళలే, సెంటు పట్టుకెళ్ళలే, కింద మంట పెట్టుకుని వెళ్ళలే. ఏ ఇతర వస్తువులతోనూ అతను మారలేదు. అలాగా ఈ భూ సంబంధమైన డబ్బులు ఇస్తే మారలేదు అతను, వెండిస్తే మారలేదు అతను, బంగారం ఇస్తే మారలేదు అతను. మరి ఆ వ్యక్తిలో ఇంత గొప్పదైన మార్పు రావడానికి నేను ఏం పట్టుకెళ్ళానంటే దేవుని వాక్యం పట్టుకెళ్ళాను. అర్థమైందా? ఇప్పుడు దేవుని వాక్యం ఎవరు పడితే వాళ్ళు పట్టుకెళ్ళిపోగలరా? ఒకవేళ ఎవరు పడితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతే వాళ్ళు అలా మారిపోతారా?
అందుకే పౌలు అన్నాడు, అందరి పని ఒకలాంటిది కాదు, అందరి తలాంతులు ఒకలాంటివి కావు. అందరి తలాంతులు ఒకలాంటివి కావు. అప్పుడప్పుడు మన పిల్లలు చెప్తుంటారు, అన్న ఈ ప్రసంగం విన్నాక ఇంకో ప్రసంగం వినాలనిపించట్లేదు అని అంటారు. అలా నేను ఇతరులను తక్కువ చేయట్లేదు సుమా, నాకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో. కానీ వాళ్ళ తలాంతు వాళ్ళది, నా తలాంతు నాది, మీ తలాంతు మీది. సో ఆ విధంగా వాళ్ళు ఆ జ్ఞానానికి ఆకర్షితులై ఈరోజు వాళ్ళు మార్పు చెంది దుష్టత్వంలో నుంచి దైవత్వంలోనికి వచ్చారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? దుష్టత్వంలో నుంచి దైవత్వంలోకి వచ్చారు. అది ఏమంత చిన్న విషయం కాదు. చాలామంది ఈజీగా మాట్లాడేస్తారు. ఓ సేవేనా, ఓ మీ ఓడు పాస్టర్ అయిపోయాడా, ఆహా అయితే డబ్బులు బాగానే వస్తాయి. మా నాన్నగారిని కూడా అనేవారట, ఏ విదేశాల నుంచి వెంకటరెడ్డి మీకు విదేశాల నుంచి ఎంత వస్తుంది అన్నాడట ఒక ఆయన. సో అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అంటే అలా లేరని నేను అన్నా, ఉన్నారు అలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారు కొంతమంది. సో అందరూ అలాంటి వాళ్ళన్న భ్రమలో భావజాలలో బ్రతుకుతున్నారు, భ్రమలో భావజాలలో బ్రతుకుతున్నారు. కానీ నాకు తెలుసు ఒక సేవకుడిగా, ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంతమంది ఉన్నారే, ఒక్కొక్కడు ఒక పుస్తకం రాస్తాడు. అరే బాబు, మీరు అన్నయ్య దగ్గరికి వెళ్ళకముందు ఎలా ఉండేవారు, అన్నయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేవారు, పుస్తకాలే రాస్తారు మనోళ్ళు. అంతకు మునుపు జీవితం ఏంటి, ఇప్పుడు జీవితం ఏంటి, అప్పుడు మీకు లేనిదేంటి, ఇప్పుడు ఉన్నదేంటి, అతడు చేసిన సేవ ద్వారా మీకేం ఒరిగింది అని అంటే, బ్రతుకులలో సంభవించినటువంటి గొప్పదైన మార్పు, దానికంటే ఇంకేం కావాలి చెప్పండి? చెప్పండి, మీరు చెప్పండి, దానికంటే ఇంకేం కావాలి? అది సేవ అంటే. ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తే, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించి సమాధి చేయబడి కుళ్ళిపోయాడు. ఏంటయ్యా నువ్వు చేసిన సేవ దావీదు అని అంటే, గొర్రెలు కాసుకున్నాడు అదా? మరి ఏంటంటే దావీదు జీవితంలో సేవ? రాజుగా పరిపాలన చేశాడు అదా? రాజుగా పరిపాలన చేశాడు అదా? అలాంటి రాజులు ఇంక లేరేటి? అలాంటి రాజులు ఇంక లేరా? బోలెడు మంది రాజులు వచ్చారు పోయారు, రాజులు వచ్చారు పోయారు. మరి ఇంకేంటి సేవ? దావీదు ఏం చేశాడు సేవ? దావీదు ఏం చేశాడు తెలుసా సేవ? హీ వాజ్ ఏ ప్రాఫిట్. ఆయన ఒక ప్రవక్త. ఆయన ఏ విధంగా సేవ చేశాడో చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 36 పైనుంచి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 34 నుంచి చదువుదాం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవై అని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమని చెప్పుచున్నాడు. వేరొక కీర్తన యందు, వేరొక దేని యందు? ఎవరిది కీర్తన? కీర్తన అంటే ఏంటి? కీర్తన అంటే ఏంటి? అచ్చ తెలుగులో, వాడుక భాషలో ఆ పాట అంటే ఎన్ని రకాల పాటలు ఉంటాయి? అంటావు అది ఏంటి పాటేనా? కాదా? అది పాటే, అది పాటే. పాట కాకుండా ఈరోజు ఎంతలాగా పాపులర్ అయిందేట అది పాటే. అది ఆ మధ్య మాట్లాడాను కదా దాని గురించి, మన క్రైస్తవుడు ఒకడు పాడాడని, మార్చి పాడాడు మహానుభావుడు. సో అది పాటే, ఇది పాటే. పాటే అంటాం. అక్కడ సేవకుడే, ఇక్కడ సేవకుడే. అదే చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవాలని. శరీర సంబంధమైన పాటది, ఆత్మ సంబంధమైన పాటిది. అవునా? శరీర సంబంధమైన పాట, ఆత్మ సంబంధమైన పాట. ఎన్ని పాటలు రాశాడండి మహానుభావుడు, ఎన్ని పాటలు రాశాడు. ఆ పాటలు వింటూ ఇశ్రాయేలీయులు అనేకులు దేవుని తట్టు తిరిగారు. ఇశ్రాయేలీయులు అనేకులు దేవుని వైపు తిప్పాడు. ఆ పాటలలో భవిష్యత్తు ప్రవచనాలను పొందుపరిచాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ ప్రవచనాలని ఆ పాటల్లో గ్రంథస్థం చేసి ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. అందులో క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, దాచబడిన రహస్యాల మాదిరి. మరి ఆ ప్రవచనాలన్నీ ఎందుకు? సేవలో అదొక భాగం. ఇప్పుడు ఆ పని అందరూ చేయగలరా? మీరు చెప్పండి. ఆ పని అందరూ చేయగలరా? చేయలేరు. నిపుణుడు, ఇందాక మాట్లాడారు కదా అన్నయ్య, తన పనిలో నిపుణత గలవా అని చూచితివా, వాసిగారు చెప్పారు. తన పనిలో నిపుణత గలవా అని చూచితివా. నిపుణుడు. అందరికీ 2 చేతులే ఉంటాయి, అందరికీ 2 కాళ్ళే ఉంటాయి, కానీ మనం కొన్ని పనులు చేయలేం.
కాళ్ళతో చేసే పని ఇప్పుడు చూడండి, బట్టలు కుట్టే పని ఉంటుంది. టక్కు టిక్కు టిక్కు టక్కు బలి తొక్కేస్తుంటారు. మీరు చేత్తో అలా జరిపేస్తుంటారు, అంతే. మాట్లాడుతూ ఉంటారు, జరిపేస్తుంటారు, తొక్కేస్తుంటారు. ఈ పక్క చూస్తుంటారు, జరిపేస్తుంటారు, తొక్కేస్తుంటారు. మీరు చేయండి అలాగా. సాయంత్రానికి కుట్లేంచుకుని వచ్చేస్తారు, ఇంత తుబ్బుపోతే చేతులు సెప్టిక్ అయిపోయి ఇంజక్షన్లు చేయించేసుకోవాలి. మొత్తం కుట్లు ఇక్కడ ఓడిపోతాయి. ఆ కాలు మనకు కదలదు. ఎందుకు? నిపుణత లేదు మనకి. ఇప్పుడు కానీ మిషన్ ఎక్కేసాం అనుకోండి, ఇలాగా దొక్కుతాం తప్ప, బాలాట ఆడతాం తప్ప దాని మీద ఒక్కడు కూడా ముందుకి కదలదు, వెనక్కి కదలదు. కొంతమంది బొట్టలు అల్లుతుంటారు, అక్షయలేమలు. మా పక్కడితో మాట్లాడుతుంటారు, ఇల్లు అల్లేస్తుంటారు. మనం అల్లేసామనుకోండి బొట్ట అవుతుంది, తట్ట అవుతుంది. వాళ్ళు అల్లితే బొట్ట అవుతుంది. చక్క టక్ 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 ఒక్కాయ తర్వాత ఒక్కాయ ఇలా కాయలు అల్లుకుంటూ పోతారు. చివరికి అంతే వైరు బొట్ట పక్కన పడేస్తారు, అంతే. సో అలా ఎవరి నిపుణత వాళ్ళదే. తన పనిలో నిపుణత గలవాని చూచితివా అన్నాడు. అలాగే ఇక్కడ నిపుణుడు దావీదు దేవుని పనిలో నిపుణుడు. గొర్రెలు కాసుకోవడప్పటి నుంచి అలవాటు ఆయనకి పాటలు రాయడం. ఆ పాటలతోనే ఆనాటి ఇశ్రాయేలు సమాజాన్ని ఉర్రూతలూగించాడు, అబ్బురపరిచాడు, ఆశ్చర్యపరిచాడు, జ్ఞానంతో నింపాడు, వివేకంతో నింపాడు. అందుకే దావీదు తన తరము వారికి ఏమి చేశాడట? సేవ. రాజు వేరు, అది లోక సంబంధమైన పరిపాలనది. ఇశ్రాయేలీని పరిపాలించిన ఆ పరిపాలన వేరు. ఆ రాజరికపు వ్యవస్థ అందరిలాగే ఉంది. అది కూడా అందరిలాంటి రాజే అతను కూడా. కొత్త రాజు ఏం కాదు. సమూయేలు దగ్గరికి వచ్చి అందరూ అడుగుతారు, ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి, లోక మర్యాద చొప్పునని అంటారు తప్ప దేవుని మర్యాద చొప్పునని అన్నరా? లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. సరే, లోక మర్యాద చొప్పున మీకు రాజు కావాలంటే ఇస్తాను, తీసుకోండి. కానీ వాడు మిమ్మల్ని, మీ పిల్లల్ని సరిగా చూడ్డు. నా పరిపాలనలాగా ఉండదు వాడి పరిపాలన. మిమ్మల్ని రథాల ముందు పనులుగా పెడతాడు, మీతో చాకరీలు చేయించుకుంటాడు. అఫ్ కోర్స్ దావీదు దగ్గర కూడా అది జరిగింది. దావీదు రాజు కాబట్టే కదా బత్షెబని తన వశం చేసుకోగలిగాడు. సామాన్యుడైతే ఎందుకు చేసుకుంటాడు? సామాన్యుడైతే ఎందుకు అలా అవుతుంది? అవదు. సో అందరిలాగే అతను వ్యవహరించాడు కొన్ని సందర్భాల్లో. ఆ రాజ్య పరిపాలనను గూర్చి నా సేవని అనలేదు దేవుడు. అర్థమైందా? గొర్రెలు కాయడాన్ని నా సేవని అనలేదు. మరి ఏమిటి ఆయన సేవ అంటే, నెంబర్ 1, కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అద్భుతమైన కీర్తనలు రచించి ప్రపంచానికి, అనగా ఆనాటి ఇశ్రాయేలు సమాజానికి అందించాడు. నెక్స్ట్, దావీదుకున్న మరో మంచి మనసు చూస్తే దినవృత్తాంతాలు. ఆయన చేసిన మరొక అద్భుత కార్యాన్ని గురించి మనం ఇక్కడ చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, 7 వచనం చివరి నుంచి చదువుదాం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్ల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువని యొక్క నిర్మూలన చేసి తిని. ఏం చేసావట నువ్వు? గొర్రెల దొడ్డి నుండి తీసుకుని గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను, గొర్రెల పట్టుకు తిరిగావు నువ్వు, నేను తీసుకుని నేను ఒక అధిపతిగా చేశాను, ఇశ్రాయేలీయుల మీద నిన్ను నిలబెట్టాను, వారికి నేను ప్రవక్తగా నియమించాను. అప్పుడు దావీదు ఏం ఆలోచిస్తాడో చూడండి, చాలా అద్భుతమైన మాట. దావీదు ఏం ఆలోచిస్తాడు చూడండి, 16వ వచనం చూడండి, 17-16. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే అంటాడు. ఈ విధంగా నడుస్తున్నటువంటి సేవ ఒకానొక టైంకి వచ్చేసరికి మందిర నిర్మాణం జరిగించాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 22వ అధ్యాయం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. ఎంత ధనాన్ని దేవుని మందిరం కోసం పోగేశాడో, ఎంత ధనాన్ని పోగేస్తాడో. కట్టింది సొలొమోనే, కానీ కట్టించింది ఎవరో తెలుసా? దావీదు. కట్టింది సొలొమోనే, కానీ పెట్టుబడి ఎవరిదో తెలుసా? దావీదుది. కనబడకుండా ఇది నా దేవుని మందిరం, ఈ మందిరానికి నేను ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని ముందు నుంచి ప్రణాళికలు వేసుకుని జనాన్ని కూడా అడుగుతాడు. మీకు తోచినంత పట్టుకురండి అంటాడు. చూడండి 14వ వచనం, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి, 22:14 దినవృత్తాంతాల మొదటి గ్రంథం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుము సమకూర్చి ఉన్నాను.
మ్రానులు రాళ్ళు కూర్చించి తిని నీవింకనూ సంపాదించుదువుగాక. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసె పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నీకు ఉన్నవి కాబట్టి నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఈ ఇశ్రాయేలులందరూ ఒక మందిరంలో ఆరాధన జరిగించాలి. దాని కొరకు ఒక మందిర నిర్మాణాన్ని జరిగించాలి. ఆ నిర్మాణానికి పూనుకున్నవాడు దావీదు. దానికోసం బోలెడంత ఖర్చు పెట్టాడు. బోలెడంత. దంతపు నగరులో ఉంటున్నప్పుడట తనకు బాధ కలిగిందట. నేను దంతపు నగరులో వాసము చేయుచుండగా నా దేవుని మందసము డేరాలో గుడారాలలో ఉండుట అది నాకు బాధాకరం. నా తండ్రి కొరకు నేను ఒక మంచి మందిరం కట్టాలి అని అనుకున్నాడు ఆ రోజుల్లో. ఆ విధంగా ఇశ్రాయేలీయులు దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని నుండి తొలగిపోకుండా ఆయన సత్యములో నడుస్తూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించడానికి, వారందరూ కూడుకోవటానికి, వారందరూ వచ్చి ధర్మశాస్త్ర ప్రకారమైన బలులను అర్పించడానికి, ఆ యొక్క యాగాలు జరిగించడానికి ఒక చక్కటి మందిరాన్ని నిరూపింపజేసడానికి ప్రణాళికలు వేసినవాడు దావీదు. దాని కొరకు ఒక చక్కటి ప్రవచనాలు రచించి ఇచ్చినవాడు దావీదు. చచ్చిపోయేంత వరకు దేవుని పనిలో వాడబడ్డాడు. చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు దావీదు, సమాధి ఉంది. కానీ ఆయన చేసిన పని మిగిలిపోయింది. ఆయన చేసిన పని నేటికి మనకు కనబడుతుంది. దేవుని పని చేశాడు. ఎవరు పని చేశాడు? దేవుని పని చేశాడు. ఎవరి సేవకుడు? దేవుని సేవకుడు. ఎక్కడ పని చేశాడంటే లోపల పని చేశాడు, అంతరంగంలో పని చేశాడు. మీరు దేవుని సేవకుడు అంటే పైన చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలామంది, అంటే రెండింటికి వేరియేషన్ చెప్తాను. దేవుని సేవకుడు అన్నదానికి మామూలుగా ఒక వేరియేషన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుని సేవకుడు వచ్చాడండి మా ముందుకి, బాగున్నాడండి, మంచి సూట్ వేసుకున్నాడు, మంచి ప్యాంట్ వేసుకున్నాడు, చాలా బాగున్నాడండి, చేతికి మంచి వాచ్ పెట్టుకున్నాడు. ఆహా, దేవుని సేవకుడు అంటే బాగున్నాడండో, బాగానే సంపాదిస్తున్నాడు. ఇది శరీర సంబంధమైన భాష. ఇలా మాట్లాడతారు చాలామంది. అంటే వాళ్ళ దృష్టిలో కోట్ వేసుకోవాలా నువ్వు? కోట్ వేసుకోకపోతే వాక్యం రాదా నీకు? మామూలు చొక్కా వేసుకోలేవా నువ్వు? మామూలు ప్యాంట్ వేసుకోలేవా నువ్వు? ఇది మాత్రమే చూస్తారు. ఇదే మాట ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అంటారా? ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అంటారా? ఏ యూనివర్సిటీకి వెళ్ళి చూడండి, ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు? ఇలాగే ఉంటారు, డిగ్నిఫైడ్గా ఉంటారు. ఎందుకు ఉంటారు? మరి ఇక్కడ మీరు ప్రొఫెసర్స్ కాదు కదా, అంతకంటే ఎక్కువరా నాయన. నీకు అర్థం కాలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నావు. వాళ్ళు చెప్పేది లోక సంబంధమైన జ్ఞానం, ఇక్కడ చెప్పేది ఆత్మ సంబంధమైన జ్ఞానం. అది లోక జ్ఞానం, ఇది దేవుని నిత్య జీవానికి నడిపించే ఆత్మీయ జ్ఞానం. సో ఈ ఆత్మీయ జ్ఞానానికి, ఆ జ్ఞానాన్ని బట్టి గౌరవం, ఈ డిగ్నిఫైడ్గా ఉండడం, అంత మాత్రాన్ని ఎప్పుడు ఇలా ఉంటామని కాదు. సో ఇది మీకు అడ్డొచ్చేసిందా? ఇది లోక సంబంధమైన విధానం. కొంతమంది చూడండి అదే చూస్తారు, ఎప్పుడు పై రూపాలు చూస్తారు, లోపల ఉన్నది చూడరు, లోపల ఏముందో చూడరు. ఆ లోపల చూస్తే ఈ పనివాడు ఏ పనివాడో చెప్పనా? ఈ సేవకుడు ఏ సేవకుడో చెప్పనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఈ సేవకుడు ఏ సేవకుడో ఒకసారి చూస్తే మీరు ఆశ్చర్యపోయే మాటలు గ్రంథంలో రాయబడ్డాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని అని అంటాడు. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు మీరు ఇంకా పసిబిడ్డలే అనియు. అంటే మీరు పైనున్న వాటిని చూస్తున్నారు తప్ప, అంటే ఈ పై రూపాలు చూస్తున్నారు తప్ప లోపల ఏముందన్నది, అంతరంగంలో ఏముందన్నది మీరు గ్రహించలేకపోతున్నారని చెప్తూ అంటాడు. మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. పెంచడం ఏంటండి? ఇప్పుడు లోక సంబంధం దగ్గరికి వెళ్దాం. ఈయన పెంచానంటాడు ఏంటండి? ఎప్పుడైనా వడ్లు తెచ్చిచ్చాడా? గోధుమలు తెచ్చిచ్చాడా? రొట్టెలు తెచ్చిచ్చాడా? పోనీ ఏనాడైనా మీకు ఎచ్చాలకు డబ్బులు ఇచ్చాడా? కిరాణా సామాన్లకి ఏం పెంచాడండి ఇతను? మీరు పెంచుతున్నారు ఇతన్ని. మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెడతారు, ఏదో వచ్చి 4 మాటలు చెప్పేసి పోతాడు, అంతేనా? అదే పెంచడమా అని ఎవరైనా అన్నారనుకోండి, శరీర సంబంధాలు అందరూ దానికి ఒబే అయిపోతారు, కరెస్టే అంటారు. మరి అంతే కదా. కానీ ఆత్మ సంబంధం ఏమంటాడు తెలుసా? ఆయన నోటి వెంటొచ్చే జీవ వాక్కుల విలువ నీకు తెలుసా? అసలు పౌలంటే సామాన్యుడు అనుకున్నావా?
ఆయన నోటి వెంట ఎలాంటి జీవవాక్కులు వచ్చాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు కట్టాడో తెలుసా? ఎంతమందిని నిత్య జీవానికి నడిపించాడో తెలుసా? ఇది ఒక ఆత్మ సంబంధికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే శరీర సంబంధులు ఎగతాళి చేస్తూనే ఉంటారు. లోకానికి ఎప్పుడు అర్థం కాదు. అపోస్తలులు మాట్లాడుతుంటే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారన్నారట. లోకానికి ఎప్పుడు దేవుని జ్ఞానం అర్థం కాదు, దేవుని సేవకుని విలువ అర్థం కాదు. మరణించాక అర్థం అవుతుంది, ఆత్మగా మారాక అర్థం అవుతుంది దేవుని సేవకుడు అంటే ఏంటో, దేవుని సేవకుని విలువ ఏంటో, సేవ అంటే ఏంటో అప్పుడు అర్థం అవుతుంది. అప్పటి వరకు అర్థం అవదు. ఈ రోజున్న లోకంలో ఉన్న కొలమానాలన్నీ వేరు. వాళ్ళు చూసే చూపులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. ఇప్పటికీ చాలామంది ఇవే కొలతలతో ఉన్నారు, ఇవే కొలమానాలతో ఉన్నారు. దేవుని సేవ అంటే ఏంటి, దేవుని పరిచర్య ఏంటి, కానుక అంటే ఏంటి ఏమీ తెలియదు వాళ్ళకి. ప్రతిదాన్ని బిజినెస్ మైండ్తో చూస్తారు, ప్రతిదాన్ని లోక సంబంధమైన దృష్టితో చూస్తారు, ప్రతిదాన్ని లోక సంబంధమైన ఆలోచనలతో చూస్తారు. అందుకే అర్థం కాదు. ఇక్కడ చూస్తే ఏమంటాడు తెలుసా? చదవండి ఒకసారి. మీలో అసూయ కలహము ఉండగా శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా అని చెబుతూ అంటాడు. 5వ వచనం ఒకసారి అందరూ చదవండి. 5వ వచనం అందరూ చదవండి. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అప్పల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే అన్నాడు. తాను చేసిన పని కొలది ప్రతివాడు తాను చేసిన పని కష్టము కొలది జీతము పుచ్చుకొన్ను అంటాడు 8వ వచనంలో. అయితే ఈయన మీకు జీతమా? నీకు జీతం కూడా ఇస్తాడా దేవుడు? ఏం చేసావనయ్యా నీకు జీతం ఇవ్వాలి దేవుడు? ఏం చేసావు నువ్వు అని అంటే, ఏం చేశానో ఇందాక ఇక్కడ మాట్లాడిన వాళ్ళ జీవితాలు తరిచి చూస్తే అర్థమవుతుంది. ఏం చేశాడో ఎంతోమంది మూర్ఖులు, ఒక జైల్లో ఉన్న ఖైదీలు మారిపోయారు అతని బోధ విని. పొట్టి జక్కయ్య మారిపోయాడు యేసుప్రభు వారి బోధ విని. వాళ్ళ దగ్గరికి ఏం పనిముట్లు పట్టుకెళ్ళా, ఆపరేషన్లు చేసి పొట్టకోసేసి మెదడు తీసి ఇంకో మెదడెట్టేలా, పేగులు తీసి ఇంకో పేగులు పెట్టేలా, గుండె తీసి ఇంకో గుండె పెట్టేలా. కేవలం అవయవాలు మారలేదు, అంతరంగం మారింది. అందుకే పౌలు ఇంకో మాట అన్నాడు, మంచి మాట. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఎంత అద్భుతమైన మాట. 4:16 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. కనబడతాడా ఎవరికైనా? బలపరచబడుతున్నాడట ఎవరికైనా కనబడతాడా? నూతనపరచబడుతున్నాడట ఎవరికైనా కనబడతాడా? ఎవరికి కనబడ్డా. ఆంతర్య పురుషుడు అంటే మీకు ఉన్నాడు, నాకు ఉన్నాడు, పౌలు గారికి కూడా ఉన్నాడు, మనందరికీ ఉన్నాడు. ఎవరి ఆంతర్య పురుషుడు? ఆత్మ. పైకి కనబడది ఇది ఏది కూడా. ఈ బోధ అర్థం కావాలంటే చాలా బుర్ర ఉండాలి. అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ కాదు ఇది. చాలా లోతుగా ఆలోచించాలి. పైన వింటే అర్థం కాదు ఇది. చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక ఆ క్షణమాత్రముండు చులకని మా శ్రమ కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మేము చేసే సేవ దేనికి? అదృశ్యమైన ఆత్మకి. మేము చేసే సేవ దేనికి? ఆత్మకి. సేవ దేనికి? ఆత్మకి. మరి ఆత్మ కంటే ఏ రకంగా ఆత్మలోకి వెళ్తుంది? ఈ అక్షయ ఆహారం ఆత్మకు అందాలంటే ఏ రకంగా వెళ్తుంది? అందుకే చెవి గలవాడు వినుగాక. ప్రభువు మాట్లాడిన మాట అది. చెవి గలవాడు వినుగాక. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, మా ఏం పని చేయం, నేను మాట్లాడతాను మీరు వింటారు, అంతే సేవ అంటే. ఈ సేవలో ఇది ఒక భాగం. ఇంకా ఉన్నాయి, ఇంకా సెక్టార్స్ ఉన్నాయి, వాటి గురించి నేను మాట్లాడతాను తర్వాత. మెయిన్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను. సువార్త అనే మెయిన్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను. సువార్త బోధ అనే మెయిన్ సెక్టార్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం మీరు కూర్చుంటారు, నేను మాట్లాడుతుంటాను, అంతే. మీరు వింటూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. ఆ మాటలు మీ హృదయాలలోనికి వెళుతూ ఉంటాయి. ఆ హృదయం అనే పలకలు ఏవో ఉంటాయట లోపల, అవి మనకు కనబడవు. ఆ పలకల మీద ఏమవుతాయట? రాయబడతాయట. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటాడు. అతను ఎక్కడ ఉంటాడు? ఈ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఎక్కడ ఉంటాడు? అతను మీ అందరిలో ఉంటాడు, లోపల ఉంటాడు. వాడే ఆత్మ. మీరు పై రూపం వేరు, లోపలిది వేరు. ఆ సేవ అనగానే లోపలి దానికి. అందుకే సేవకులు దయచేసి కించపరిచేయకండి.
తగ్గించి మాట్లాడకండి, చీప్గా మాట్లాడకండి. చాలా చాలా దారుణం అది, చాలా దారుణం. కొంతమంది మాట్లాడుతుంటారు, ఏ సేవ అట సేవ, అడుక్కు తినడానికి ఇది ఒక వ్యాపారం అన్నాడు ఒకడు. అడుక్కు తినడానికి ఇది ఒక వ్యాపారం, డబ్బులు దండుకోవడానికి ఇది ఒక సులువైన మార్గం. ఇది చాలామంది యొక్క వాదన. ఆఫ్ కోర్స్ నేను కాదని అనట్లేదు. డబ్బులు దండుకునే వాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మాయ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎలా? అదే శరీరాన్ని అడ్డు పెట్టుకొని. అవునా కాదా మీరు చెప్పండి? అదే శరీరాన్ని అడ్డు పెట్టుకొని మీరు రోగమా రండి, డాక్టర్ అదే పిలుస్తున్నాడుగా. డాక్టర్ల ప్రకటనలు చూసారా ఎప్పుడైనా మీరు? డాక్టర్ల ప్రకటనలు చూసారా? కింద మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, మీకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక కార్డు ఇస్తాడు, ఫైల్ అంటారు దాన్ని. ఆ ఫైల్ మీద వెనక్కి తిప్పి చూడండి, ఏముంటుంది? అక్కడ ఏ వ్యాధులు తగ్గించడానికి వాళ్ళ దగ్గర టెక్నిక్స్ ఉన్నాయో, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉందో, ఏమేమి మందులోనే మొత్తం రాస్తాడు. అంటే ఈ వ్యాధి గల వాళ్ళందరూ మా దగ్గర రండి, మేము మీకు ఏం చేస్తాం? తగ్గిస్తాం. దేనికండి ఇది? ఆత్మక శరీరానికే. ఇప్పుడు మళ్ళీ పాయింట్ చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకోటి వస్తాడు పనికిమాలాడు, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, పెళ్ళి అవ్వలేదా, పిల్లలు పుట్టలేదా, కళ్ళు కనబడట్లేదా, జుట్టు నల్లబడట్లేదా, గోళ్ళు పెరగట్లేదా, ఒళ్ళు తగ్గట్లేదా, ఇలాంటి పనికి మాలిన హెడ్డింగ్స్ అన్నీ పెట్టి వీడియో పోస్టర్ రిలీజ్ చేస్తాడు. మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? జనాలు ఎక్కడికి వెళ్తున్నారు మీరు చెప్పండి? ఎక్కడికి వెళ్తున్నారు జనాలు? 7 వారాలు వెళ్ళి వాక్యం విని వచ్చాం అనరు, తిప్పి నూనె కొట్టించుకున్నారట. 7 వారాలు వెళ్ళి నూనె కొట్టించుకుని వచ్చావా? వాక్యం విని రాలేదంటే ఆ నూనె దేనికి? ఆ నూనె దేనికి చెప్పు? శరీరానికే కదా, ఆత్మకేం కాదు కదండి. సేవకులండి, సేవకులు. మరలా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. లోతైన జ్ఞానంలోనికి నడిపించని ఏ సేవకుడు కాడు. ఇది క్లియర్. బైబిల్ అర్థం కాని ఏ ఒక్కడు సేవకుడు కాడు. సేవ చెయ్యాలి అంటే బైబిల్ అర్థం కావాలి. లేదు కాదు అంటారా? ఆమె ఎంబీబీఎస్ డాక్టర్, రండి చూద్దాం రేపటి నుంచి ఇక్కడే హాస్పిటల్. మీకు ఏ ఆపరేషన్ అయినా చేసేస్తాను నేను. వస్తారా? ఎందుకు రారు చెప్పండి? ఏ అన్నయ్య మీద ప్రేమ లేదా, నమ్మకం లేదా మీకు? మీ అన్నయ్య మీద నమ్మకం లేదా? మీరు బయట ఆపరేషన్కి ఎంత ఇస్తారు? గుండె ఆపరేషన్కి 1,00,000 అవుద్దా? 2 లక్షలు అవుద్దా? 20,000కి చేసేస్తాను, వచ్చేయండి. రారా? అలాగే వెళ్తున్నారు ఈరోజు జనాలు. ఎవడ పడితాడు సంఘం పెట్టేసానండి. సంఘం ఎలా పెట్టేస్తావు? సంఘం నువ్వు ఏమి నేర్చుకున్నావు సంఘం పెట్టేయడానికి? నీ దగ్గర ఉన్న క్యాలిబర్ ఎంత? నువ్వు ఏం చెప్తున్నావు? లోపలికి వెళ్ళి పైన మాట్లాడు. ప్రార్థన చేసేస్తాం రండి, ఈజీ ప్రార్థన చేసేయడం, పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవరైనా కాపీ కొట్టి చేసేయచ్చు. ఇది ఇలాంటి ప్రసంగాలు చేయి చూద్దాం. ఇలాంటి ప్రసంగాలు చేయి. ఇంత చక్కగా చెప్పు. సేవకుడు అంటే అర్థం ఇది అని చెప్పు. నేను చెప్పాక నువ్వు కాపీ కొట్టి చెప్పడం కాదు, నేను చెప్పకుండా నువ్వు చెప్పరు. అంటే లోపల ఏముండదు? జీవజల నదులు ప్రవహించాలి లోపల నుంచి. అవి లేకుండా సేవకుడు ఇదే ఈ టైపే. పై మెరుగులు, పై బోధలు, పైనంతా. అందుకే ఈరోజు ప్రజలు మోసపోతున్నారు. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. వచ్చింది. బైబిల్ చదివి లోపలికి వెళ్ళి అర్థం చేసుకుని ఇది చెక్కటం. ఏంటి చెక్కటం? ఆత్మను చెక్కటం, శరీరాన్ని కాదు. నా దగ్గర గంట కూర్చుంటే ఈ గంటలో ఎవరిని కూడా ఆత్మీయంగా చెక్కకుండా పంపించట్లేదు అంటే వాళ్ళు విన్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, అవును కదా ఈరోజు నేను చాలా బలపడ్డాను కదా ఆత్మీయంగా ఈయన మాటల ద్వారా. ఈయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అన్నారట ఎమ్మాయి మార్గంలో యేసుప్రభు వారు మాట్లాడుతుంటే ఆయన ఏం కొట్టలేదు, తిట్టలేదు, తనలేదు, ఎగరేయలేదు, ఒళ్ళు రుద్దలేదు, మసాజులు చేయలేదు, ఏమీ చేయలేదు. అది శరీరానికి. అది ఈయన ఆత్మకు కాబట్టి అవి ఏం చేయక్కర్లా. దూరంగా ఉండి మాట్లాడితే చాలు, కనీసం టచ్ కూడా చేయక్కర్లా. ఇదిగో నువ్వు అక్కడే కూర్చుంటావు, నేను ఇక్కడే కూర్చుంటా, మాట్లాడుకుంటాం మన ఇద్దరం. అంటే మన ఇద్దరం కాదు, నేను మాట్లాడుతుంటాను, నువ్వు వింటుంటావు. సో నీ హృదయాన్ని నాకు ఇస్తావు, అనగా నేను చెప్పే వాక్యానికి ఇస్తావు. నేను మాట్లాడే ప్రతి మాట నీ చెవులు గుండా నీ హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఆ హృదయంలో మార్పు మొదలవుతుంది. అది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను వదలదు.
అబ్బాబాబా ఏం మాట్లాడాడండి, ఏదైనా ఎలా మాట్లాడాలండి అని అనిపిస్తుంది లోపల. అదే పౌలు గారు చెప్తున్నారు. పౌలు శీల బోధించిన తర్వాత ఆ బోధకు కట్టుబడి మళ్ళీ వచ్చి అంటున్నారట, అయ్యా వచ్చే వారం కూడా చెప్తారా బాబు మాకు వాక్యం అని అడిగారట. అడిగారా లేదా? పట్టణమంతా వచ్చేసిందట. యేసుప్రభు వారు బోధించిన తర్వాత సమరయ స్త్రీతో చెప్తే, సమరయ స్త్రీ వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి విన్న తర్వాత వాళ్ళు అంటారట, అమ్మా సమరయ స్త్రీ, నువ్వు చెప్పిన మాటను బట్టి గాక మేము స్వయంగా విని దాన్ని బట్టి మాట్లాడుతున్నాం, ఈయన నిజంగా మెస్సియా. దేన్ని బట్టి? కేవలం మాటలే, ఏమి లేవు అక్కడ. ఏమైనా ఎగిరి గంతారా? ఉన్నాయా? ఏమైనా తందనాలు ఉన్నాయా? ఏమి లేవు కదా. డ్యాన్సులు ఉన్నాయా? ఎగరటాలు ఉన్నాయా? గెంతటాలు ఉన్నాయా? డప్పులు గోల అలరి ఉందా? ఏమీ లేవు, మాటలే. అందుకే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ సేవ మాటలతో జరిగించే సేవ. ఒకరోజు ఒకడు అన్నాడు, మాకు తెలిసినోడే, మా స్నేహితుడే, మీరు మాటలతో కోటలు కట్టేస్తారా బాబు అన్నాడు. నేను అన్నాను, నిజమేరా, నీకెలా తెలిసిరా అన్నాను. నిజమే నిజమే చెప్పింది సత్యమే. మేము మాటలతోనే కోటలు కడుతున్నాం. ఏ కోటలు అవి? పడిపోయిన కోటలు, దేవుని కోటలు నిలబెడుతున్నాం మా మాటలతోనే. చాలామంది చీప్గా మాట్లాడేస్తుంటే అప్పుడప్పుడు ఒళ్ళు మండిపోద్ది. ఆ మధ్య ఒకడు అన్నాడు, జనానికి చెప్పడం అనుకున్నారు ఏంటంటే ఇదంటే అంటున్నాడు. జనానికి చెప్పడం అనుకున్నారు. అలాంటి వాడు నాకు ఏమనిపిస్తుంది అంటే కాలర్ పట్టుకు తీసుకొచ్చేసి మైక్ ఇచ్చేసి కూర్చోబెట్టేయాలి. చెప్పరా బాబు, చెప్పు అనాలి. చెప్పు, ఈ నాలుగు సబ్జెక్టులు చెప్తాను, చెప్పు. వాళ్ళని నిలబెట్టు, వాళ్ళని దేవుని కొరకు బ్రతికేలా మండేలా చేయి చూద్దాం. నీ ఓపిక, గంట టైం ఇస్తాను నీకు, చెయ్యి. నేను బ్రతికితే దేవుని కోసమే బ్రతుకుతా, ఈ రోజు నుంచి నేను దేవుని కోసం తప్ప ఇంకెవరి కోసం బ్రతకను అని అనేలా చెయ్యి. పాట పాడుతుంటే ఖైదీలు నోరెళ్ళబెట్టి వినేసి చెరసాల తలుపులు పగిలిపోయినా ఒక్కడు కూడా బయటికి వెళ్ళలేదంటే దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పారిపోవాలి కదా వాళ్ళు. పౌలు శీల పాటలు పాడుతుంటే పారిపోవాలి కదా, ఒక్కడు కూడా పారిపోలేదు. ఎందుకు పారిపోలేదు? వాక్యానికి ఉన్న శక్తి. ఆ వాక్యాన్ని చాకచక్యంగా మీ హృదయాలలోనికి పంపించి మీ హృదయాలను చక్కగా దిద్దే శిల్పి సేవకుడంటే. శిల్పి మన జీవితాన్ని కడతాడు సేవకుడు. అందుకే నేను మౌనంగా రావాలా, మీ దగ్గరికి బెత్తం పట్టుకు రావాలన్నాడు పౌలు. బెత్తం అంటే అర్థం ఏంటి? నిజంగా కర్రనా? నిజంగా కర్రా? కాదు కాదు. ఆ మాటల్లో ఉన్న శక్తిది, ఆ మాటల్లో ఉన్న మాధుర్యం అది. అందుకే మీరు అనుకుంటారు, ఇది ఎవడన్నా చెప్పేచ్చండి, ఈ మాటలు ఎవడైనా చెప్పేస్తాడు, ఈ గాలి మాటలు ఎవడైనా చెప్పేస్తాడు, ఈ సోది మాటలు ఎవడైనా చెప్పేస్తాడు, పనికి మాలి వాగుతుంటారు. తప్పు, జాగ్రత్త. ఇది సోది కాదు, గాలి కాదు. హృదయాల్ని నిలబెట్టే దేవుని జ్ఞానం, హృదయాల్ని నిలబెట్టేది అంతరంగ పరిచర్య. అందుకే అంతరంగ పురుషుడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటాడు ఎఫెసీ పత్రికలో. అంతరంగ పురుషుని యందు ఏం కలిగి? శక్తి కలిగి. మరి అంతరంగ పురుషుల్లో శక్తి కలగాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం, దేవుని వాక్యం. అపోస్తలులు కూడా ఏమన్నారు తెలుసా? ఒక చోటట హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు, గ్రీక్ భాష మాట్లాడేవాళ్ళు ఇద్దరు ఉన్నారట. ఈ హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళని అనుకుంటాను చిన్నచూపు చూశారట. చూడండి, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం అనుదిన పరిచర్యలో 1వ వచనం. తమలోని విధవరాండ్రని చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనకసాగిరి. విధవరాండ్రనట చిన్నచూపు చూశారట, తమలోని విధవరాండ్రని. మీరు గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రా, అదలమండే అన్నారట. హెబ్రీ విధవరాండ్ర అయితే రండి అన్నారట. వాళ్ళని గౌరవించారట. వీళ్ళని ఏం చేయలేదట, గౌరవించలేదు. ఎందుకంటే దేని దగ్గరట ఈ గొడవంతా? భోజనాల దగ్గరట. భోజనాల దగ్గర ఇంత గొడవ అయిపోతుంటే అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. భోజనం పెట్టడానికి వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? ఇందాక భోజనాలు ఎవరు పెట్టారు మీకు? ఎవరు పెట్టారు? మన శ్రీను ఉన్నాడు, మన లక్ష్మణ్ ఉన్నాడు, మన కృష్ణాని ఉన్నాడు, మన ఎర్రాజు గారు ఉన్నాడు, మన యేసురాజు ఉన్నాడు. వీళ్ళు పెడతారు మీకు భోజనాలు. కుదరదు, నువ్వు పరిచారకుడివి, సేవకుడివి, రా వడ్డించంటే ఏమైనా ఉందా? అది నువ్వే వడ్డించు అని అన్నావు అనుకో, దాని అర్థం ఏంటంటే వడ్డించడానికి కూడా నేనే రావాలనా? అప్పుడు నేను అంటాను, అపోస్తలులు అంటున్నారు, అరే నాయన వడ్డించడం మా పని కాదురా నాయన, మా పని వేరే. ఏంటి మా పని? చదవండి, అక్కడ ఉంది, చదవండి, అక్కడ ఏముందో. మేము దేవుని వాక్యము బోధించుట మాని.
ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు, యుక్తము కాదు. సేవకుడు అనగానే పరిశీలించండి. ఎవడైనా సరే, నేను సేవకుడిని ఎవడొచ్చినా సరే పరిశీలించండి. ఎందుకు పరిశీలించమంటున్నానంటే, నేను డాక్టర్ని అని వస్తే దానికి తగ్గ టాలెంట్ నా దగ్గర ఉండాలి. అంతేగాని నువ్వు డాక్టర్వా బాబు? అవును బాబు. నిజంగానే డాక్టర్వా బాబు? అవును బాబు. ఎంతకి చేస్తావమ్మా ఆపరేషను? అక్కడికి వెళ్తే 1,00,000కి చేస్తామన్నారమ్మా. నువ్వు ఎంతకి చేస్తావమ్మా అంటే ఇదేమన్నా కూరగాయలు కొట్టా? ఆడు 200 చెప్పాడు బాబు, నువ్వు ఎంతకి ఇస్తావు బాబు అన్నట్టు. అప్పుడప్పుడు చూడండి, కాంట్రాక్ట్ బిజినెస్లు ఉంటాయి. వాడు ఎంత చేస్తా అన్నాడండి, వాడు 2,000 చెప్పాడండి, నేను 1000 చేసేస్తానండి అంటాడు. అప్పుడు ఆడొచ్చాడు కదా, 1000 చేసేది 1000 చేసినట్టే ఉంటుందిలేండి అంటాడు. ఆడేమంటాడంటే నేను 2,000కి చేస్తే దానికి తగ్గట్టు ఉంటుందండి అంటాడు ఆడు. సో అలాగా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి ఆయన ఏం చెప్పాడమ్మా, ఆయన 5,000 చెప్పాడండి, నువ్వు ఎంతకు చేస్తావమ్మా? నేను 500కి చేసేస్తానండి, అయితే చేసేయమ్మా మొత్తెట్టి అంటావా? అన్నావు కదా, అంటావా? అన్నావు బాబు. నువ్వు MBBS FRCS లండనేనా బాబు? అలా అయితే ఓకే బాబు. అయినా మళ్ళీ 10 మందిని అడిగి పలానా డాక్టర్ దగ్గరికి ఆపరేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఏంటి అసలు లెక్కలు ఏంటంటావు, అసలు ఏంటంటావు, ఆయనకున్న ఇదేంటంటావు అన్నీ అడిగిన తర్వాత అయ్యి బాబు వెళ్ళావుగాక 3 చచ్చిపోయారు అన్నారు. అస్సలు వెళ్ళవు. మొన్ననే మా వాళ్ళు 3కి చంపేసి కడుపులో కత్తెట్టి కుట్టేశాడు అన్నావు అనుకో, అసలు వెళ్తావా? వెళ్ళవు. మరి ఎప్పుడు వెళ్తావు? బాగా చేస్తాడండి ఆయన, అద్భుతం అండి, ఆయన చెయ్యి ఎత్తే చాలు ఏదో అయిపోద్దండి అనగానే వెళ్ళిపోతావు. ఎందుకు? చదువుకున్నాడు కాబట్టి, డాక్టర్ అయ్యాడు కాబట్టి, అనుభవజ్ఞుడు. మరి ఇప్పుడు సేవకుడు అంటే ఏం చదివావు నువ్వు? బైబిల్ ఏమర్థమైంది నీకు? ఎంత చదివావు నువ్వు? మరంతే. లేకపోతే ప్రార్థన చేసేద్దాం వచ్చేయండి, మొత్తం రాత్రి అంతా ఇంక ప్రార్థనే, మనకు వాక్యం ఉండేడదు. ప్రార్థన ఇంట్లో చేసుకోలేరు ఏంటి మీరు? చేసుకోలేరు ఇంట్లో? కేవలం ప్రార్థన కోసమే సంఘానికి వస్తామా మనం? అదొక భాగం. ఎక్కువగా ఏం వినాలి మనం? వాక్యం ఎక్కువ వినాలి. 3 రోజులు బోధించాడు మహానుభావుడు మన ప్రభు. 3 రోజులు ఎందుకు బోధించాడు? కుళ్ళు ఎక్కువైపోయింది అనుకోండి, కడగాలి, పెనాయిలేసి శుభ్రం తోమాలి, కడగాలంటే వాక్యంతోనే కడగాలి. వాక్యముతో ఉదక స్నానము చేత అన్నాడు. ఈరోజు సేవకులు ఎవరో ఇలా అయిపోయింది. మోసాలు చేసి, జనాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. ఏమనంటే ఏడుస్తారు. కచ్చిపులు అమ్ముకునేవాడు ఒకడు, మరణాత మహిమ యంత్రాలట, మాయిదారి యంత్రాలు. ఇంటికి కట్టుకోండి అమ్మా బాగుంటుంది. నూనె అమ్మేసుకునేవాడు ఒకడు, ఇంకోటి అమ్ముకునేవాడు ఒకడు. అమ్ముకోండి, తప్పులేదు, అవతలడికి ఉపయోగపడితే. ఆ నూనె కిరాణా కొట్లోదే, నువ్వు అక్కడ నుండి తెచ్చుకొని ఇంకో రూపాయి వేసుకొని అమ్ముకుంటున్నావు, అంతేనా? అది ఎవడికి ఉపయోగం? మన ఇంట్లో లేదంటే కొబ్బరి నూనె చెప్పండి, ఉంది కదా. మరి ఏంటంటే మనకు కావాల్సింది లోపల కట్టుకుందాం, లోపల అంతరంగాన్ని శుద్ధీకరించాలి, అంతరంగాన్ని బలపరచాలి. అలాంటి వాక్యం కావాలి. అదే సేవకుడి యొక్క ముఖ్య ధర్మం. అది సేవ అంటే. ఎవడబడతాడు ముందుకు వచ్చి నన్ను దేవుడు బలపరిచాడు, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నన్ను దేవుడు నడిపిస్తున్నాడు, నా నాలుక బయటికి లాగి రాసేసాడు, గాడితే గుట్టేం కాదు. నేను నాలుక బయటికి లాగా ఆయన రాసేసాడా? ఆయన దొరక్కే ఎంతటి మహానుభావుడు, దొరక్కే. ఎవరైనా సరే వాక్యం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుని బోధకుడు అవ్వాలి తప్ప నాలుక మీద రాసేసి వెళ్ళిపోరా ఊరి మీద ఆబోతులాగని దేవుడు చెప్పడు. ఎవరైనా సరే ఏం చేయాలంటే వాక్యాన్ని నేర్చుకోవాలి, తర్పీదు పొందాలి, నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. బోధకుడు అంటే నేర్చుకుని బోధకుడు అవ్వాలి. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. తేడా వస్తే ప్రాణాలు పోతాయి. ఆపరేషన్ చేయాలంటే నేను చేయకూడదు, నన్ను తీసుకెళ్ళి లోపలే వేస్తారు. మొన్న ఒకడు అలాగే మామూలు ఏదో ఒక డాక్టర్ గారి దగ్గర ఆపరేషన్ చేస్తుంటే కూర్చునేవాడట, చూసేవాడట, ఉండేవాడట, మామూలు నర్సులా పనిచేసినట్టున్నాడు. తర్వాత ఎక్కడో చిన్న క్లినిక్ పెట్టేసుకుని ఏం పర్లేదమ్మా బిడ్డను నేను బయట తీసేస్తాను లోపల తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళి పొట్టకొచ్చాడట, బిడ్డను తీసాడట. తర్వాత ఏం చేయాలో అర్థవలేదట. తల్లి చచ్చిపోయింది, బిడ్డ చచ్చిపోయింది. అన్న అక్కడే వదిలేసి కిటికీలోంచి దూకి పారిపోయాడు దరిద్రుడు. పెద్ద ఇష్యూ అయింది అది. అసలు ఆయన ఏం అనకూడదు. ముందు ఎవరన్నా అనాలి తెలుసా? ఈ కక్కుర్తికి పావలాకి పరక్కి చేసేస్తంటే వెళ్ళారు చూడు, వీళ్ళని అనాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఊరికే చేస్తారు, వెళ్ళరాదు. అక్కడ దాకా ఏం వెళ్తావాలండి, ఇక్కడైతే సులువుగా అయిపోద్దండి అన్నట్టు అనమాట. సో ఇలా ఉంటుంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, బోధ. ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చున్నారు,
ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీ హృదయాలను దేవుని వాక్యంతో నింపి ఆ కట్టి, దేవుని వాక్యానికి కట్టి మిమ్మల్ని నిలబెట్టి నడిపించడమే సేవ అంటే. ఇది ఎప్పుడు మనకి రుజువు కనబడద్దు అంటే నిత్య జీవానికి వెళ్ళాక. మన ప్రభువు చేసింది అదే, అపోస్తలులు చేసింది అదే, ప్రవక్తలు చేసింది అదే, ప్రారంభ సంఘ బోధకులందరూ చేసింది అదే. అది సేవ. అందుకే నా పేరట వచ్చి వాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీ ఫలము పోగొట్టుకోరు. మీరు వెళ్ళండి, మీకు సమాధానం కలిగితే ఇంట్లో ఉండండి, భోజనం చేయండి, వాక్యం చెప్పండి, రండి. ఒకవేళ మీకు సమాధానం కలగకపోతే మీ పాదాల ధూళి అక్కడే దులిపేసి ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. ఇవన్నీ నా ప్రభు చెప్పిన మాటలు. ఏ సేవకుడిని ప్రభు గణపరిచాడు, సేవకుడిని ప్రభు గొప్పగా చూశాడు. ఎందుకంటే నా పోస్టే నా పిల్లలకి ఇస్తానని చెప్పాడు. ఎస్, ఇది ఎవరి పోస్ట్? ఇది నా ప్రభు పోస్ట్. ఇది చిన్న పోస్టులో లేను నేను. నా ప్రభు ఒకప్పుడు ఈ పోస్టులోనే ఉండేవారు, ఇప్పుడు ఆ పోస్టులో ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ సేవకులు అంటే ప్రతోడు చిల్లరోడు కాదు, ప్రతోడు పనికిమాలినోడు కాదు, ప్రతోడు అడుక్కు తినేవాడు కాదు. ఉపయోగపడేవాళ్ళు ఉన్నారు. అందుకే క్రైస్తవ్యం ఇంకా నిలిచి ఉంది, దేవుని పని ఇంకా కొనసాగుతుంది. తినక దేవుని పిల్లల కోసం, పరిచర్య కోసం కష్టాలు పడుతున్న వాళ్ళు, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. అది బోధలోని పరమార్థం. బోధించటం అంటే అది. ఇంకా చాలామందికి బోధ లోతులు, బోధలోని సారం, ఇంకా లోతైన జ్ఞానం చాలామందికి తెలీదు. అందుకే అంటాడు పౌలు గారు, ఒక మంచి మాట అంటాడు, ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అన్నాడు. అనడా లేదా? అనేక మంది అట ఏమై ఉండగోరట? ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి దేనికి తిరిగారట? నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగారట. అదే కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సేవ అనగానే ఇంత లోతైన అర్థం ఉంది బైబిల్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూసుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. దేని నిమిత్తమట చెప్పండి? సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఎవరటితను? ఎవరు? తిమోతి. ఆ పైన రాస్తారు చూడండి, తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తన సొంత కార్యాలే చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు ఎవడు చూడడు. అయితే అతడు యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. అది సేవ అంటే ఒకటే చెప్తున్నాను, రాసి పెట్టేసుకోండి, మళ్ళీ ఇంకెప్పుడు అడగండి. సేవ అంటే ఫస్ట్ ప్రియారిటీ దేవుని వాక్యం హృదయాలలోనికి పంపించడం. దాన్ని మించింది ఏది లేదు. నెంబర్ 1 ఫస్ట్. దాని తర్వాత కేటగిరీలోకి వస్తాయి మిగిలినవన్నీ. మాట్లాడడం, మీ ఇంటికి వచ్చి పరామర్శించడం, మీకు ప్రార్థన చేయడం, మీరు కష్టాల్లో ఉంటే మీకు ఏదైనా ఆదుకోవటం, ఇవన్నీ సెకండరీ థింగ్స్. అన్నీ శరీరానికి, అవన్నీ శరీరానికే. నేను రోగినే ఇంటిని, నాకేం పెట్టారు? మందులు ఇచ్చారు. ఆకలిగా ఉంటిని, ఆహారం ఇచ్చారు. వస్త్రహీనుడిని ఇంటిని, వస్త్రం ఇచ్చారు. చెరసాలలో ఉంటిని, చూడవచ్చారు. ఇవన్నీ దేనికి? శరీరానికి. సెకండరీ. మరి ఫస్ట్ ఏది? అందులో ఫస్ట్ ఏది? యేసు ప్రభు వారు ఏదైతే చేశారో అది ఫస్ట్. ఏం చేశాడు ఆయన చెప్పండి? ఫస్ట్ ఏం చేశాడు? ఇతర సమీప గ్రామములలోనికి వెళ్ళునట్లు రండి, ప్రకటించుటకు వెళ్ళునట్లు. నేను అందుకే వచ్చాను, ప్రకటించడానికి వెళ్దాం రండి అన్నాడు. సో ఫస్ట్ ప్రియారిటీ సేవలో వాక్యాన్ని హృదయాలలోనికి పంపించటం, హృదయాలను ఒక శిల్పి చెక్కినట్టుగా చెక్కి కట్టటం. అలాంటి గొప్పదైన పరిచర్య సేవ 13 ఏళ్ళుగా జరుగుతుంది. కాబట్టి ఇదిగో ఇంతమంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇంకా రాని వాళ్ళు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది? సేవ జరుగుతుంది. వాళ్ళ హృదయాలు మార్పు చెందుతున్నాయి, వాళ్ళలో గొప్ప మార్పు వస్తుంది. అందుకే తొందరపడి మాట వదిలేయకూడదు. మనం చేయలేనిది ఒకటి చేస్తున్నాడంటే అది సామాన్యమైనది కాదు, దేవుని పని. కీర్తనలు రాశాడు దావీదు. సోసి కీర్తనలు మేము రాయగలం అంటే దాన్ని ఏమైనా ఉందా? అర్థం ఉందా? ఇంకా
ఈ మాత్రం మేము చెప్పగలమంటే ఇదేమన్నా దాని అర్థం ఉందా? అది కాదు. ఒక మనిషిని ప్రభువు కొరకు నిలబెట్టడంలో యోగ్యత సేవకుడుకున్నటువంటి యోగ్యత. అది సేవ అంటే. ఇక మిగిలిన శరీర సంబంధులతో మమ్మల్ని పోల్చకండి. ఆ సేవలు వేరు, ఈ సేవ వేరు. అది శరీర సంబంధమైన సేవ, ఇది ఆత్మ సంబంధమైన సేవ. అది శరీర సంబంధమైన పరిచర్య, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 12:28 కానివ్వండి, మీరు రాసేసుకోండి. హెబ్రీ పత్రిక 12:28 కానివ్వండి, రోమా పత్రిక 7:6-12 కానివ్వండి, అన్ని సేవ గురించే చెప్తాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 7:6 నవీన స్థితి గలవారమై సేవ చేద్దాం, దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. తిమోతి రా, సంఖ్యలలో ఉన్నాను దేని నిమిత్తం? సేవ నిమిత్తం. చెరసాల్లో ఉన్నాను ఎందుకు? సేవ నిమిత్తం. ఇది మీకు ఇప్పుడు కనబడదు, కానీ మరణించిన తర్వాత చూడండి, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే సేవకుడు ఉండాలి. కాదని నేను చెప్పినా బైబిల్ చెప్పదు, నువ్వు చెప్పినా బైబిల్ చెప్పదు. ఎందుకంటే మీ ఆత్మలను కాయుటకు లెక్క అప్పగించు వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనము కాదు గనుక, నిష్ప్రయోజనము గనుక. హెబ్రీ 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎందుకంటే హీఈస్ యువర్ డాక్టర్. am I right or wrong? yes, right. he is your doctor, you are a patient. అతడు నిన్ను బాగు చేయుటకు దేవుని వాక్యం అనే మందు తీసుకొస్తాడు. ఆ వాక్యం అనే మందుతో మన హృదయాలు కడుగుతాడు, మనల్ని నిలబెడతాడు. ఈరోజు నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నయ్యలు దానికి సాక్ష్యాలు 100 కొలది ఉన్నాయి. ఇలాంటి సాక్ష్యాలు అవి చాలు రేపొద్దున దేవుడి దగ్గర మంచి కిరీటం పొందటానికి, మంచి బహుమానం పొందటానికి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, రేపొద్దున ఇంతసేపు ఈ ప్రసంగం ఎందుకంటే ఈ 13 ఏళ్లలో ఏం జరిగిందో మీకు చెప్పడానికి టూకీగా ఒక ప్రసంగం. రెండోది, రేపొద్దున మీ పిల్లలు ఎవరైనా సేవకులు కావాలి అంటే ఈ చులకన స్వభావం మనలో ఉంటే వద్దు బాబు అనే పరిస్థితి వస్తుంది. ఏదో సేవ అంటే ఏదో చీప్గా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అది రాకూడదు. కాబట్టే ఇప్పుడు ఇంత లోతుగా మీతో మాట్లాడడం జరిగింది. మీకు, మీతో పాటు వింటున్న వారు అనేకులకు ఇది మేలు కొలుపు కావాలి. మనందరం ఏం చేస్తున్నాం? సేవ చేస్తున్నాం, సేవ జరిగిస్తున్నాం. ఇందాక తమ్ముళ్ళు చెప్పారు ఇక్కడ బోలెడంత పనుంది, పరిచర్య ఉంది అని. అవును, నేను చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ నిర్మాణం కానివ్వండి, రాజమండ్రిలో మండపేటలో జరుగుతున్న పరిచర్య కానివ్వండి, మీరు తింటున్న భోజనాలు కానివ్వండి, మనం బయట బేదలకు చేస్తున్న పరిచర్య కానివ్వండి, ఎక్కడ ఏదైనా సరే నా ఒక్కడి కష్టం కాదు, నా జేబులో రూపాయలు కాదు. ఇంతమంది పిల్లల కష్టంతో ఇంత గొప్ప పరిచర్య కార్యక్రమం జరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమానికి మనం ఎంతో ఖర్చు చేసి ఉండొచ్చు, భోజనాలకి, లేకపోతే ఈ టెంట్లకని, లేకపోతే కుర్చీలకని, లేకపోతే ఇంకోటని బోలెడంత ఖర్చు చేసి ఉండొచ్చు. ఈ ఖర్చు అంతా దేనికోసమో తెలుసా? మీ హృదయాలను చెక్కటానికి. ఆ ఒక్క కారణానికి ఇదంతా. దీనికి ఎంత కావాలా? నువ్వు మీ ఆవిడ మెడలో తాళి కట్టడానికి అంత పెట్టినప్పుడు, నేను నా ప్రభు కోసం ఓ జీవితాన్ని కట్టడానికి ఇంత పెడితే నీకు ఎటు నొప్పా? మీ ఆవిడ మెడలో తాళి కట్టడానికి ఇంత కావాలా? పసుపుతాడు సరిపోదా అని నేను అన్నాను అనుకో, అసలు పెళ్ళికి ఖర్చే లేదు. రూపాయి పావలాతో అయిపోయింది పెళ్ళి. రూపాయి పావలా కూడా అవదు. పసుపు ముక్క ఇస్తారండి పెళ్లి చేసుకుంటారంటే ఎవడన్నా ఇస్తాడు కిరాణా కొట్లో? ఏమన్నా బాబు కొంచెం పసుపు రాసి దారం ముక్క ఇస్తారండి పెళ్ళి తాళి కడదాం అనుకున్నాడు, ఎవడైనా ఇస్తాడు పుణ్యానికి. కట్టిపాడేసామంటే అయిపోయింది పెళ్ళి అయిపోయిందని చెప్పి అయిపోయింది. దానికోసం నువ్వు సామియానాలు, భోజనాలు, పిలుపులు, కార్డులు, బట్టలు, బంగారాలు, కళ్యాణ మండపాలు, మళ్ళీ గారడీలు, మేరడీలు, మేళాలు, తాళాలు, ఎద్దులు, గుర్రాలు, బళ్ళు, వెనకాల 100 కార్లు, ముందు 100 కార్లు, 33 రోజులు. దానికోసం పెద్ద హడావిడి. ఈ బంధువులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ గొడవలు, వాళ్ళకి టీలు, వాళ్ళకి టిఫిన్లు, వాళ్ళకి రసనాలు. ఓ 10 లక్షలు ఖర్చు పెట్టేసి పెళ్లి బాగు చేసానండి, నీకు పెళ్ళికే ఏడు ఈ మాత్రం పసుపు కట్టడానికి అన్నాను అనుకుని ఎలా ఉంటుంది నీకు? ఏడు ఇంత చేసి తాడు కట్టించావా మెల్లో, ఇంత చేసి రింగ్ కట్టించావా, ఇంత చేసి మెల్లో దండేసావా, ఆ మాత్రం మీ ఇంట్లో వేసేసుకోరాదు, వాళ్ళు నలుగురు మీరు నలుగురు ఉండి అన్నాం అనుకో ఎలా ఉంటుంది మీకు? అబ్బాబే అలా ఎలా చేస్తామండి, పెళ్ళంటిది జీవితంలో సారి వచ్చేది అంటావు. నీకు పెళ్ళైతే మాకు ఇదే పెళ్ళి కంటే గొప్పది ఇది.
ప్రభుతో సంఘానికి పెళ్ళి. ఎవరికి పెళ్ళి? ప్రభుతో సంఘానికి పెళ్ళి. వధువు సంఘాన్ని వరుడికి ఇస్తున్నాం. ఆ పెళ్ళి నీకు అంత ఘనం అయితే ఈ పెళ్ళి మాకు ఘనమే. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. దానికోసం మన రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎవడొచ్చి అడిగినా అదే చెప్తా. ఎంత ఖర్చు పెడేస్తున్నారు? ఖర్చు పెడతాం. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇది గొప్ప పని కాబట్టి, ఉదక స్నానం చేపిస్తున్నాం కాబట్టి, అలాంటి లోతైన వాక్యాన్ని నేర్చుకున్నాం కాబట్టి, అవపాసన పడుతున్నాం కాబట్టి. ఇందాక మా ఆవిడ చెప్పినట్టు, నేను వీళ్ళెవరు ఎదురుగా బైబిల్ చదవను, నేను వీళ్ళెవరు ఎదురుగా ప్రసంగాలు ప్రిపేర్ చేసుకోను. నేను పని చేసుకుంటూ ఉంటాను, అది ఏదో పని అనుకుంటారు. నేను తలదూకుంటున్నా కూడా నేను వాక్యం గురించి ఆలోచించుకుంటుంటాను. నేను కారు నడుపుకుంటూ పోతున్నా కూడా వాక్యం గురించి ఆలోచించుకుంటుంటాను. అది లోపల జరిగే పని, ఇది బయట జరిగే పని. దానికి దీనికి సంబంధం లేదు. అంతే కదా మరి. అందుకే వాళ్ళకి అర్థం కాదు. ఈయన ఎప్పుడు రాసేసుకుంటాడబ్బా ప్రసంగాలు నీళ్ళు అనుకుంటారు. ఎప్పటి నుంచో డిటెక్టివ్లో అబ్జర్వ్ చేస్తుంది మా ఆవిడ నన్ను. అసలు ఎప్పుడు రాసుకుంటాడబ్బా ఈయన అని. అర్ధరాత్రి ఏమైనా లేచేస్తున్నాను అనుకుంటుంది పాపం. అసలు నేను మామూలుగా పడుకోను, పొద్దుందాకా లేవను. సో ఇది లోపల జరిగే పని, ఇది అది బయట జరిగే పని. నా పక్కన ఉన్న వాళ్ళు అడగండి, వీళ్ళ సభలకు చాలాసార్లు పిలిచారు నన్ను. వేదిక మీదకి వెళ్ళి హడావుడిగా పేపర్ తీసుకుని గబగబా పెన్ ఉందా అని అడుగుతుంటాను వీళ్ళని. మండబడి వెళ్ళినప్పుడు కూడా వాకింగ్ చేయడం పెన్ ఉందా అని అడుగుతుంటాను వాళ్ళు. ఆల్రెడీ ప్రిపరేషన్ అంతా కారులో అయిపోద్ది. లోపలికి వెళ్ళాక రెఫరెన్స్లు ఎక్కడైనా వెతుక్కుని రాసుకుని చెప్పడమే. సో అది ముందు ఎక్కడ ఉండాలి? బైబిల్ బుర్రలో ఉండాలి. బైబిల్ బుర్రలో ఉంటే సరిపోదు, దేవుని సహాయం కూడా ఉండాలి, పరిశుద్ధాత్మ సహాయం కూడా, ఆ సహవాసం కూడా ఉండాలి. అప్పుడే మంచి ప్రసంగాలు వస్తాయి. చెప్పింది చెప్పకుండా చెప్తున్నాడని అంటే దాని అర్థం అది. ఏదో యూట్యూబ్లో చూసి ఆడిదిడిది కాపీ కొట్టి మనం చెప్పేయచ్చు. కానీ అది కాదు ఘనత. దేవునికి మహిమ ఘనత అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో సహాయంతో జీవజల నదులు ప్రవహించాలి. అలా ప్రవహించాలంటే ఆ ధన్యత ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. సో అలాంటి ధన్యకరమైన స్థితిలో మీరు అందరూ ఉన్నారు. నేను నా గొప్పలు చెప్పుకోవడం అని కాదు, కానీ మన సంఘానికి వాక్యం విషయంలో ఇంతవరకు ఏ లోటు రానివ్వలేదు. దేవునికే మహిమ. ఒకవేళ మాకు లోటు ఉంది అని ఎవరైనా అంటే చెప్పండి, మళ్ళీ జీవితంలో మైక్ పట్టుకొని బైబిల్ ముట్టుకోండి. మీకేమైనా లోటు ఉందా వాక్యం విషయంలో? ఏ లోటు ఇంతవరకు రానివ్వలేదు. ఎందుకు రానివ్వలేదు తెలుసా? అది నాకు నా తండ్రి అప్పగించిన బాధ్యత. నేను చచ్చేంత వరకు నా బాధ్యతను నిర్వర్తిస్తూనే ఉంటాను. ఇలాంటి వార్షికోత్సవాలు 1 కాదు 2 కాదు 100 రానివ్వండి, నేను చచ్చేంత వరకు నా బాధ్యత నిర్వహిస్తూ ఉంటాను. సేవకుడు అంటే ఏంటో దయచేసి అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు మీరు చులకనగా చూడకండి. సేవకుడు అంటే ఏంటో మీకు అర్థమైపోతే, ఈ ప్రసంగం ఇంకోసారి వినండి, మీకు అర్థమైపోతే ఇంకే సేవకుడిని మీరు చులకనగా చూడరు. అర్థమైందా? మన అభి ఉన్నాడా, స్కూల్లో పాఠాలు చెప్పుకుంటాడు, వీళ్ళకి వచ్చి వాక్యం చెప్తాడు. ఆ 2 పాఠాలు ఒకటి కాదు. ఆ పాఠం వేరు, ఈ పాఠం వేరు. అది బోధించేవాడికి తెలుస్తుంది. ఆ పాఠం ఈ పాఠం ఒకటంటే అలాగే అది పూర్తిగా డిఫరెన్స్. అది వేరేది. అది పక్క పెట్టేయండి. ఇది వేరేది, ఇది వేరు, అది వేరు. కాబట్టి సేవ, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సేవ, సేవకుడు అన్న పదానికి అందమైన అర్థాలు, మంచి అర్థాలు దావీదు గారి దగ్గర నుంచి, యేసుప్రభువు వారి దగ్గర నుంచి, పౌలు గారి దగ్గర నుంచి, అపోస్తలుల దగ్గర నుంచి అన్నీ మీరు విన్నారు. విన్నవన్నీ మనసులో నాటుకొనివ్వండి. అప్పుడు మీకు సేవ అంటే ఏంటో అర్థమవుద్ది. సేవకుడు మనకు దొరకటం ఎంత అదృష్టమో అర్థమవుద్ది. ఇప్పుడు అర్థం కాదు, చచ్చిపోయిన తర్వాత ఆ ధనవంతుడికి తెలుస్తుంది సేవకుడు ఉండుంటే ఆడి జీవితం ఎలా ఉండేదో. సేవకుడు ఉండుంటే ఆ వేదనలో, ఆ బాధలో ఆడి జీవితం ఎలా ఉండేదో అర్థమవుతుంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు, చివరిగా చదివేసుకుని ముగించేసుకుందాం. గులాబ్ జామ్ లాంటి మాట ఉంది సామెతల గ్రంథంలో. చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 5వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. సేవకుడు దొరక్క బాధపడుతున్నాడు ధనవంతుడు. సేవకుడు దొరక్క బాధపడుతున్నాడు ధనవంతుడు. అందుకంటాడు, బాబు 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 నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, ఈ లాజర్న ఆ సహోదరుల యొద్దకు పంపు అన్నాడు. ఎందుకు? సేవకుడు దొరుకుంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అతనికి. సేవకుడు దొరక్క పరిస్థితి వచ్చింది అతనికి. అది గుర్తించే లాజర్ని పంపు బాబు, బాబు 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 అని బతిమలాడుతున్నాడు నా తండ్రి అయిన అబ్రహాము అని. సేవకుడు దొరక్కపోతే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి అక్కడ. అయ్యో ఉపదేశము నేను ఎట్లు తోసివేసి తిని. ఉపదేశం దొరకటమే అదృష్టం. అది దొరికితే మళ్ళీ ఏం చేశాడట? తోసేసాడట. ఉపదేశము నేను ఎట్లు తోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని,
నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయన నిన్ను చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. ఇది పాతాళంలో నీ పరిస్థితి. బోధకుడు దొరుకుంటే ఒకలా ఉంటుంది, వైద్యుడు దొరికితే టైంకి ఒకలా ఉంటుందండి, దొరకపోతే మరోలా ఉంటుంది. వైద్యుడు దొరికాడు అనుకోండి, అర్ధరాత్రి దగ్గర గుండె నొప్పి వచ్చిన హాస్పిటల్ పక్కనే మన ఇల్లు అనుకోండి, పర్లేదు వెళ్దాం అనుకుంటాడు. ఎందుకు? గుండె హాస్పిటల్ పక్కనే ఇల్లు. గుండె జబ్బు వచ్చింది అనుకోండి, తొందరగా తీసుకెళ్ళి అందులో పడేస్తారు, పోయి కాడ ఆకుమళ్ళగా ఉంటుంది. అలా కాకుండా గుండె జబ్బు వచ్చిన దగ్గర నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళాలనుకోండి హాస్పిటల్కి, అప్పుడు అనిపిస్తుంది అంత దూరం వెళ్ళాక గంట ముందు తీసుకొచ్చి ఉంటే నేను ఏదైనా చేద్దానని అన్నాడు అనుకో డాక్టరు. అప్పుడప్పుడు గంట కూడా అండవు, 10 నిమిషాలు ముందు వచ్చి ఉంటే సరిపోనండి అంటాడు. అప్పుడు అర్థమవుతుంది అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది అని. సేవకుడు ఉండడానికి సేవకుడు లేకపోవడానికి అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సేవకుడు ఉండటం మనకు అదృష్టం. ఆ రోజు సంఘాలకు పౌలు ఉండడం అదృష్టం, కానీ పౌలును కూడా తృణీకరించారట వాళ్ళు. నిజం, పౌలును కూడా తృణీకరించారు. చదవండి కావాలంటే కొరింథీ పత్రిక. నువ్వు మాకు వద్దన్నారట. పౌలు లాంటి సేవకుని వదులుకున్నారు, తర్వాత ఎంత ఏడ్చుంటారో. అలాగా పేతురు కానీ పౌలు కానీ అపోస్తలులు కానీ వాళ్ళు బోధించిన బోధ, వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు చేసిన పరిచర్య హృదయ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆ పరిచర్యలో మనం వాడబడుతున్నాం. కాబట్టి అన్యులకు అర్థం కాలేదంటే వదిలేయండి. మీకు అర్థమైంది కదా. ఇప్పటివరకు నేను చేసిన ప్రసంగం ఎంతమందికి అర్థమైంది చేయొద్దని నేను ముగించేస్తున్నాను. రైట్, మీకు అర్థమైంది చాలు నాకు. ఇది ఎవరికి అర్థం కాకపోయినా ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. మీకు అర్థమైంది చూడండి, అది మనసులో పెట్టుకోండి, చక్కగా వాక్యం నేర్చుకోండి, బలపడండి, రాబోయే తరాలకు మంచి దివ్యలుగా లోకమందు జ్యోతులుగా ఉండండి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలను పోషించినందుకు స్తోత్రం తండ్రి. ఈ సేవ ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి దీవెనకరంగా మారునట్లు సహాయం చేయండి. ఈ సేవలో మమ్మల్ని అందరినీ పాలిభాగస్తులు చేయండి. మీ కృపచొప్పున మమ్మల్ని కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతి మా అందరి మీద ఉదయింపజేసి ప్రభువా, మీ ప్రేమపూర్వకమైన మీ కుమారుని సహవాసంలో మమ్మల్ని వర్ధిలింపచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ పిల్లల ప్రయాణాల్లో తోడి ఉండమని వేడుకుంటూ ప్రభువా, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఇలా సమకూర్చబడి వచ్చే సంవత్సరం కూడా ప్రభువా ఇలా మిమ్మల్ని మహిమపరచగలిగే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని ప్రభువా, మాకేదైతే అవసరతలు ఉన్నాయో వాటిని మీ ముందు పెడుతున్నాను తండ్రి. మీ చిత్తమైతే త్వరితగతిన వాటిని తీర్చుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహించమని, నాతో పాటు కలిసి ఈ సేవలో కష్టపడుతున్న మండపేట, రాజమండ్రి, బలభద్రపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలోని పిల్లలందరూ, అలాగే దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, ప్రతి ఒక్కరిని మీ సన్నిధి కాంతిలో వర్ధిలింపజేసి మా అందరి ద్వారా ఘనమైన కార్యాలు మీ కుమారుని కొరకు జరిగించమని, మీ కుమారుడైన క్రీస్తు రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ బలమైన సాధనాలుగా వాడుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.